श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ ఏకనాథ భాగవతం 31వ అధ్యాయం. ఓ ఓంకార రూప సద్గురురాయ అచ్యుత, నీకు వందనం. నీవు దేహదారివైన దేహాతీతుడవు, గుణాలలో ఉన్న నిర్గుణుడవు. నీకు దేహం మీద మమత లేదు. బాల్యంలోనే నీవు పూతనను సంహరించావు, దావాగ్నిని మింగేశావు. వైకుంఠాన్ని అధిష్ఠించి ఉన్నా నీకు దేహాభిమానం లేదు. నీవు గొల్లవాని వలె పశువుల కాశావు. సాంప్రదాయ బ్రాహ్మణులు నీ వద్దకు రావడానికి అస్పృశ్యతను పాటిస్తుంటారు. కానీ నీవు గొల్ల పిల్లలను పోగు చేసి వారితో ఆడి పాడి తిని తిరుగుతుంటావు. కేళీ విలాసాలతో గోపికలను ఉద్ధరించావు. నీ చరిత్ర వేద శాస్త్రాలకు అగమ్యం. నీవు 16,000 మంది భార్యలతో 1,60,000 మంది పిల్లలతో నివసించిన బాల బ్రహ్మచారివి. నీ బ్రహ్మచర్య మహాత్మ్యానికి సనత్కుమారులు, శుక, నారదాదులు, మారుతి నీ పాదాలకు ప్రణమిల్లుతారు. అలా నీవు నియమనిష్టలు గల బ్రహ్మచారివి. ఉపనయనం కాకమునిపే నీవు గొల్ల పిల్లలతో సహవాసం చేసిన ఊర్ధ్వరేతస్కుడవని భీష్ముడు ప్రణమిల్లుతాడు. శ్రీకృష్ణ నిర్యాణం. శ్రీకృష్ణ, 9 లక్షల ఆవులను బంధించడానికి కావలసిన పలుపు తాటితో కూడా నిన్ను బంధించలేము. అటువంటి నిన్ను రాసక్రీడలో గోపికలు బంధించారు. వారి భావాన్ననుసరించి వారితో 6 నెలలు రాత్రులంతా ప్రేమ కలాపాలు జరిపావు. కామాన్ని స్పృశించకుండా స్త్రీల కామాన్ని తీర్చావు. విధాత సిగ్గుపడేట్లుగా అద్భుతమైన నీ ప్రేమతో గోపికలను, మోహన మురళీరవంతో గోవులను తరింపజేశావు. నీ యోగ సామర్థ్యంతో గోపాలులను, దుష్టుడైన కంసుని, అపకారి అయిన బోయవానిని కూడా ఉద్ధరించావు. శ్రీకృష్ణ, అలా కృపను వర్షించే నీకు ఈ విశ్వమే హద్దు. శ్రీకృష్ణుని మాట వమ్ము కాకూడదని యమున కూడా గురుపుత్రుడి తిరిగి తెచ్చిచ్చింది. మృత్యువుకు అలవి కాని శ్రీకృష్ణుడు దేహత్యాగం ఎందుకు చేశాడు? భాగవతానికి కలశం. ఈ అధ్యాయం భాగవతానికి కలశం వంటిది. దీనిలో శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్లడం గురించి భావయుక్తంగా వర్ణించబడింది. కలశానికి పైన ఏ నిర్మాణం చేయకూడదు. శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోతే ఇక కథ ఏముంది? అందుకని ఈ అధ్యాయాన్ని కలశం అన్నారు. దేహంలో అహంభావం ఉత్పన్నం కాకూడదు అన్నది వేదశాస్త్రాలలోని రహస్యం. అదే ఈ 31వ అధ్యాయం. స్వేచ్ఛగా వైకుంఠానికి నిష్క్రమిస్తున్న శ్రీకృష్ణుని గమనం బ్రహ్మాదుల తర్కానికి అందదు. దారుకుడు ద్వారకకు వెళ్ళిన తరువాత శ్రీకృష్ణుడు వైకుంఠానికి బయలుదేరుతాడని ఆయన నిర్యాణ దర్శనార్థం సకల దేవతలు విచ్చేశారు. శ్రోత అయిన పరీక్షిత్తు శ్రీకృష్ణ నిర్యాణాన్ని వినడానికి ఏకాగ్ర చిత్తంతో ఉన్నాడు. వ్యాసునికి ప్రాణానికి ప్రాణం, యోగులలో మకుటుమణి అయిన శుక మహర్షి శ్రీకృష్ణ నిర్యాణాన్ని గురించి వివరిస్తున్నాడు. శ్రీకృష్ణ నిర్యాణం, శుక మహర్షి వివరణ. ఓ పరీక్షన్ మహారాజా, శ్రీకృష్ణుడు వైకుంఠానికి బయలుదేరుతున్నాడని విమానాలలో దేవతలందరూ ఆయన దర్శనార్థం ఏతించారు. బ్రహ్మదేవుడు త్వరగా వచ్చాడు. శంకరుడు పార్వతీ సమేతంగా వచ్చాడు. ఇంద్రునితో సహా సకల దేవతలు తమ గణాలతో అక్కడకు చేరుకున్నారు. సనకాది ముని సముదాయం, దక్షాది ప్రజాపతులు, అర్యమాది పితరులు, కపిలాది మహాసిద్ధులు అరుదించారు. గంధర్వ విద్యాధరులు, యక్ష చారణ కిన్నరులు, విభీషణాది పేరెన్నిక గన్న రాక్షస వీరులు శ్రీకృష్ణుని వీక్షించడానికి త్వరితగతిన విచ్చేశారు. శ్రీకృష్ణుని దర్శనార్థం పాతాళంలోని నాగులు, మహోరగాలు, ప్రచండ సర్పాలు సర్వం విచ్చేశాయి. దత్తాత్రేయాది ద్విజులు, నారదుడు ఆ కౌతుకాన్ని వీక్షించడానికి అరుదించారు. పక్షులలో ప్రముఖుడైన గరుడు అక్కడకు ఏతించాడు. రంభ, ఊర్వశి, మేనక మొదలైన అష్ట అప్సరసలు శ్రీకృష్ణుని కనులారా గాంచడానికి ఉవ్విడూరుతున్నారు. నేత్రానందంగా శ్రీకృష్ణుని స్వరూపాన్ని తిలకించడానికి దేవతల సముదాయమంతా అక్కడ గుమిగూడారు. శ్రీకృష్ణుని వీక్షించాలని దృష్టి ఆతురతగా పరుగులు తీసింది. నేత్రాలలో ఉత్కంఠత పెరిగిపోయింది.
శ్రీకృష్ణుని ప్రేమ విలక్షణమైనది. తరువాత శ్రీకృష్ణుని దర్శనం మనకు ఎలా లభ్యమవుతుందని తమ స్వామి దర్శనార్థం వడివడిగా సకల దేవతలు విచ్చేశారు. ఘనశ్యాముడు సర్వాంగ సుందరమూర్తి అయిన శ్రీకృష్ణుని లీలలను ఒకరు వర్ణిస్తే, మరొకరు శ్రీకృష్ణుని చరిత్రను ప్రీతితో గానం చేస్తున్నారు. అలా సకల జనులు శ్రీకృష్ణుని కీర్తిని గానం చేస్తూ కథనం చేస్తూ దర్శనార్థం వేచి ఉన్నారు. ఆకాశంలో నలు దిశలా విమానాలు బారులు తీరాయి. శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా చూసి సకల దేవతలు జయజయధ్వానాలు చేశారు. వారి చిత్తం భక్తితో ఆర్ద్రమైంది. వారందరూ కలిసి ఒక్కసారిగా పుష్పవృష్టి కురిపించారు. శ్రీకృష్ణుడిపైన నలువైపులా సుగంధభరితమైన పూలు చల్లగా ఘనశ్యాముడైన శ్రీకృష్ణుడు శోభాయమానంగా గోచరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్న బ్రహ్మదేవుని, సర్వగణాలతో ఏతించిన శంకరుని పరికించగానే ఇంద్రాది దేవతలకు విభూతి అయిన శ్రీకృష్ణుని నేత్ర కమలాలు ముకుళించాయి. ఆయన నేత్రాలను తెరిచినా మూసినా స్థితిలో వ్యత్యాసం ఉండదు. ఆయన ఆత్మస్వరూపంలో ఉన్న పరిపూర్ణ ఆత్మ. దేవతా సముదాయాన్ని చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా శ్రీకృష్ణుడు కన్నులు మూసుకోవడానికి కారణం విను. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చినప్పుడు గొప్ప గొప్ప దేవతలంతా శ్రీకృష్ణుని ప్రార్థించడానికి విచ్చేశారు. సకల దేవతలు స్వర్గలోకాది లోకపాలురు ఆదరభావంతో, ఓ దేవాదిదేవా, మాకు రక్షణ కల్పించు, మేమంతా నీ దాసులం, మా వంటి దాసులను కరుణించు, మమ్ములను కరుణించు, నీవు వైకుంఠానికి వెళ్ళేటప్పుడు మా అందరి ఆశ్రమాలను పావనం చేయవలసింది అని వేడుకున్నారు. యాదవ కుల క్షయం కాగానే చివరి ప్రయాణంలో నేను తప్పక వస్తాను అని శ్రీకృష్ణుడు అభయమివ్వగా పరమానంద పరవశులయ్యారు. ఆ సన్నివేశాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని దేవతా సముదాయమంతా ఏతించారు. దేవతలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నేను ఎక్కడికని పోను అని తలపోసి వారిని అయోమయంలో పడవేయడానికి శ్రీకృష్ణుడు సమాధిలో ఉన్నట్లుగా కన్నులు మూసుకున్నాడు. ఆయనకు సమాధి జాగృతి రెండూ లేకపోయినా సమాధి లక్షణాలను బాహ్యంగా ప్రదర్శించాడు. యోగులకు ఇచ్ఛామరణం కలుగుతుంది, కానీ శంకరాదులకు కూడా ఆయన గతి అతర్క్యం. యోగులు మృత్యువును జయించి ఇచ్ఛామరణం కలిగి ఉంటారు. వారు అగ్ని ధారణ చేసి తన దేహాన్ని జ్వలింపజేసి స్వస్వరూపంలో కలిసిపోతారు. నెయ్యి గడ్డ కట్టినట్లు కరిగిపోయినట్లు శ్రీకృష్ణునికి సగుణ నిర్గుణ రూపాలున్నాయి. దానిని యోగాగ్ని ధారణ అంటారు. కాబట్టి శ్రీకృష్ణుని దేహాన్ని దగ్ధం చేయడం సంభవించదు. శ్రీకృష్ణుని రూపం పరిపూర్ణమైనది. ఆయన యోగధారణ ఎందుకు చేస్తారు? ఆయన దేహం లీలా విగ్రహం అయినప్పుడు దహనం ఎలా చేయగలం? ఆయన కన్నులను చూస్తే చూడాలన్న ధ్యాస కలుగుతుంది. మనసంతా ఆయన చుట్టూ భ్రమిస్తుంటుంది. కృష్ణుని సౌందర్యం పరిపూర్ణమైనది. జగత్తులోని మోహాన్ని తొలగిస్తుంది. ఆయన సౌందర్యాన్ని గాంచి మన్మధుడు ఆయన కడుపున జన్మించాడు. అటువంటి చైతన్యగనుడైన శ్రీకృష్ణుని చరణ కమలాలను గాంచి లక్ష్మీదేవి కూడా మోహించింది. యోగుల ధ్యానమూర్తి, శంకరాదులు నిత్యం ధ్యానం చేసే సకల శుభాలకు అధిష్టానమైన చైతన్య ఘనుడు, ఆత్మారాముడు, జగత్తుకు విశ్రామ స్థానము శ్రీకృష్ణుడు. లీలా దేహధారణ చేసే జ్ఞానరూపుడైన ఘనశ్యాముని ధ్యానం అగమ్యం. పేరిన నేతితో బొమ్మలు చేసినట్లు చైతన్య రసం ఉప్పొంగి స్వలీలగా శ్రీకృష్ణమూర్తి తయారైంది. అందువలన ఆ దేహంతోనే ఆయన దావాగ్నిని మింగేశాడు. ఆయనకు కాళీయ సర్ప విషం ఎక్కలేదు. కారణం, ఆయనకు అసలు దేహమే లేదు. దేహం లేకపోతే మరణం ఎలా సంభవం? హృదయంలో శ్రీకృష్ణుడు ప్రకటమైతే దేహంతో ఉన్నా దేహాతీతుడవుతాడు. కాబట్టి శ్రీకృష్ణుడికి దేహం ఎలా ఉంటుంది? శ్రీకృష్ణుడి దేహం నష్టం కాలేదు. అద్దంలో ప్రతిబింబం మాయమైనట్లు ఆయన అభాసలో లీనమై మూల స్వరూపంతో ఏకమయ్యాడు. నామస్మరణ గావిస్తే భక్తుల జనన మరణాలను అంతం చేయగల శ్రీకృష్ణునకు మరణం సంభవిస్తే ఇక భక్తులను ఉద్ధరించేదెవరు? తన మాయ లీలగా శ్రీకృష్ణుని రూపం ప్రత్యక్షమైంది. అది ఆ రూపాన్ని విడిచి స్వస్వరూపమైన ఆత్మరూపంలో విలీనమైంది. కృష్ణుని దేహాన్ని ఎవరూ తీసుకెళ్లలేదు. ఆయన విడిచిపెట్టలేదు. ఆయన లీలగా భక్తుల హృదయ పలకాలపై ఆ మూర్తిని ముద్రించి వైకుంఠానికి వెళ్ళాడు. భక్తుల భావాన్ని అనుసరించి దేవుడు ఉంటాడు.
ఆయన దేహ ప్రతిమను భక్తుల ధ్యానంలో స్థాపన చేసి వైకుంఠానికి నిష్క్రమించాడు. శ్రీకృష్ణుని మూర్తి సగుణమైన దేహ దహనం వీలు కాదు. జగత్తంతా కృష్ణుని ఆశ్రయంలో ఉన్నందున కృష్ణుని దేహాన్ని దహిస్తే జగత్తంతా దహించబడినట్లే. బాల్యంలో తన తల్లికి నోటిలో అనంత బ్రహ్మాండాన్ని ప్రదర్శించిన శ్రీకృష్ణుని దేహాన్ని దహనం చేస్తే జగత్తు అంతమవుతుంది. అలా ఆయన యోగ్యత విలక్షణమైనది. దేహాతీతుడైన శ్రీకృష్ణుని దహించేదలా? శ్రీకృష్ణుని రాకపోకలు ఆయనకే ఎరుక. ఆ విషయం అంతుపట్టగా వేదం మౌనం వహించింది. శ్రీకృష్ణుని అగమ్య గతి బ్రహ్మదేవునికి శంకరునికి కూడా అవగతం కాదు. తమ ఇష్టానుసారం శ్రీకృష్ణుడు వస్తాడని దేవతల సముదాయం ఉత్సాహంగా ఆనందోత్సవం జరుపుకున్నారు. దేవతల గర్వభంగం. దేవతలు ఆనందాతిరేకంలో దివ్య దుందుబులు వాయించసాగారు. ఆకాశం నుండి పుష్పాలను శ్రీకృష్ణుడిపై వర్షించారు. వైకుంఠం, స్వర్గంలోని దివ్య సంపదలను శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకొచ్చాడు. ఆయన వైకుంఠానికి పోతున్నందున వాటిని స్వాధీనం చేస్తాడని దేవతలు భావించి మళ్లీ మళ్లీ పుష్పవృష్టి కురిపించారు. కానీ శంకరాది దేవతలు వీక్షిస్తుండగా శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళాడు. సకల మాయను నియంత్రించే వాళ్ళం, సర్వద్రష్టలం, సర్వజ్ఞులమని దేవతలకు విపరీతమైన అహంకారం. అందుచేత శ్రీకృష్ణుడు వారిని సిగ్గుపడేట్లు చేశాడు. శ్రీకృష్ణుని గతి తర్కానికి అందనిది. అది బ్రహ్మదేవునకు శంకరునికి కూడా అంతుపట్టదు. సకల దేవతలు ఆశ్చర్యజగతులై చూస్తుండగా శ్రీకృష్ణుని చెంత వసించే సత్యం, ధర్మం, ధృతి, కీర్తి సంబంధిత దేవతలు లక్ష్మితో సహా శ్రీకృష్ణుని అనుగమించాయి. ఓ కురుశ్రేష్ఠ పరీక్షిత్తు, సత్యం, ధర్మం, శ్రీ, ధృతి, కీర్తి భూలోకంలో శాశ్వతంగా ఉండవా ఏమి అన్న సందేహం నీకు కలుగవచ్చు. కురురాయ, శ్రీకృష్ణుని మూర్తిని హృదయ మందిరాలలో స్థిరంగా ఉంచుకున్న వారి చెంత సత్యం, ధర్మం, శ్రీ, ధృతి, కీర్తి అన్నీ తప్పక ఉంటాయి. శ్రీకృష్ణుడు భక్తులను అనుగ్రహించడానికి లీలా దేహధారణ చేశాడు. ఆ కృష్ణుని కదలికలు బ్రహ్మాదులకు అవగతం కావు. ఇంద్రుడు, బృహస్పతి మొదలగు ప్రముఖులను బ్రహ్మదేవుని మాయలో పడవేసి శ్రీకృష్ణుడు వైకుంఠంలో ప్రవేశించాడు. దేవతలు తమ లోకాలకు వెడుతూ అనుక్షణం శ్రీకృష్ణుని అతర్క్య గతిని గూర్చి ఆశ్చర్యపడసాగారు. అది లక్ష్యానికి అందనిది, శంకరునికి తర్కానికి అందనిది, దేవతల దైవశక్తికి అగోచరం. దీనిని గూర్చి సుఖమహర్షి పరీక్షిత్తుకు దృష్టాంతాల ద్వారా వివరిస్తున్నాడు. మేఘాలలోని మెరుపులు ఎటు నుండి వస్తాయో ఎటు పోతాయో తెలియనట్లు కృష్ణుని కదలికలు దేవతలకు అగమ్యగోచరం. వైకుంఠం నుండి భూలోకానికి రావడం, తిరిగి పోవడం శ్రీకృష్ణుడికి సంభవం కాదు. ఆయన సర్వత్రా నిండి ఉన్నాడు. ఆకాశంలో నివాసం ఉండడానికి ఇల్లు దొరకడం అశక్యమైనట్లు సర్వత్రా నిండిన పరమాత్మకు వేరే స్థలానికి పోవడం అసంభవం. అయినా శ్రీకృష్ణుడు వైకుంఠానికి నిష్క్రమించాడు. ఆయన మహిమ అత్యద్భుతం, అతర్క్యం, అనూహ్యమని దేవతలు తమ తమ స్థానాలకు ప్రస్థానమయ్యారు. మనం మన శక్తితో మాయను నియంత్రించగలం. మనకు దుర్గమమైన యోగ గతిని తెలుసుకోగలం. మనం అందరం సర్వజ్ఞులమని దేవతలలో అహంకారం ఉత్పన్నమైంది. శ్రీకృష్ణుని లీలను చూసి దేవతల గర్వం నశించింది. అహంకారం సిగ్గుపడి పారిపోయింది. దేవతలు శ్రీకృష్ణుని స్తవనం చేయసాగారు. రుద్రుడు పంచముఖాలతో స్తుతించగా బ్రహ్మదేవుడు చతుర్ముఖాలతో ఆయన కీర్తిని కీర్తించసాగాడు. శ్రీకృష్ణుని అగమ్య లీలలను చూసి దేవతలు ఆశ్చర్యంతో అవాక్కయ్యారు. శ్రీకృష్ణుని ఎంత స్తుతించినా దేవతలకు తనివి తీరలేదు. వారు శ్రీకృష్ణుని కీర్తిని గానం చేస్తూ తమ లోకాలకు తిరిగి వెళ్ళారు. పూర్వం శ్రీకృష్ణుని గతిని గూర్చి బోధించాను. దానిని మళ్ళీ శుకమహర్షి ప్రేమతో పరీక్షిత్తుకు వివరించసాగాడు. శ్రీకృష్ణ మహిమ. రాజా పరీక్షిత్తు, విను. శ్రీకృష్ణుడు సకల కారణాలకు కారణం, మాయకు చేతన శక్తి. జాతి, వర్ణం, రూపం, గుణాలకు అతీతుడైన శ్రీకృష్ణుడు స్వలీలగా యాదవ కులంలో అవతరించాడు. సకల వంశాలకు మూలపురుషుడు, సర్వగోత్రాలకు సగోత్రుడు,
సర్వజాతులకు ఆది స్థానం శ్రీకృష్ణుడు. ఆయన జననం, గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం, స్వకుల క్షయం గావించడం, నిర్యాణం ఇవన్నీ ఆయన యోగమాయ ద్వారా గావించిన లీలలు. యోగమాయ బలంతో మత్స్య కూర్మాది అవతారాలెత్తాడు. చివరగా శ్వేతవరాహ రూపధారణ చేశాడు. అటువంటి శ్రీకృష్ణుని చేతలు బ్రహ్మదేవునికి, ఈశ్వరునికి కూడా అంతుపట్టవు. అద్దంలోని ప్రతిబింబంలో హావభావాలు కనబడినట్లు శ్రీకృష్ణుడు సర్వకర్మలను ఆచరించాడు. ఆ అద్దాన్ని దూరం చేస్తే ప్రతిబింబం అగోచరమైనట్లు శ్రీకృష్ణ నిర్యాణం మిథ్య, మాయ కల్పన. నటుడు నానా వేషాలను ధరిస్తుంటాడు, వదిలేస్తుంటాడు. నటుడు లేడని కాదు, అలా ఉంటుంది శ్రీకృష్ణుని అవతారలీల. శ్రీకృష్ణుడు యదువంశంలో జన్మించినా సర్వకర్మల నుండి అలిప్తుడు. ఉత్పత్తి, స్థితి, లయలనే 3 అవస్థలలో నిత్యముక్తుడు. అంతకంటే అద్భుతమైన విషయం ఏముంటుంది? మరొకరి ప్రమేయం లేకుండా కృష్ణుడు సృష్టి స్థితి లయలు గావించి ఏకాకిగా మిగిలిపోతాడు. ఆయన మహిమ జగద్విదితం. ఆయన సకల కర్మలు ఆచరించినా దోషరహితుడు. సర్వ ప్రాణులలో అంతర్యామి శ్రీకృష్ణుడు. జగత్తులోని సర్వకర్మలకు ఆయనే కర్త, కర్మ అయినా ఆయన కర్మను చేసినా చేయనట్లే. ఈ అవతారంలో శ్రీకృష్ణుడు దేహంతో ఉన్నా దేహరహితుడనని కర్మ చేసి చూపించాడు. శ్రీకృష్ణుడు 7 దినాల పాటు చిటికిన వేలితో గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని ఇంద్రుని గర్వం అణిచాడు. స్వయం దావాగ్నిగా మారి అగ్నిని సిగ్గుపడేట్లు చేశాడు. రాసక్రీడ గావించి మదనుని గర్వాన్ని హరించాడు. సముద్రాన్ని వెనుకకు జరిపి అక్కడ ద్వారకా నగరాన్ని నిలిపాడు. ద్రౌపది పళ్ళెంలో ఉన్న కూర ఆకును తిని దుర్వాసాది సకల ఋషులను తృప్తిపరిచాడు. దూడలు, వాటిని సంరక్షించే గోపాలురు తానై బ్రహ్మదేవుని సిగ్గుపడేట్లు చేసి ఆయన అహంకారాన్ని అంతరింపజేశాడు. యమలోకానికి వెళ్ళి యముని సమాధానపరిచి మరణించిన గురుపుత్రుని తిరిగి తెచ్చాడు. రాజా, నీవు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రంతో నిన్ను మట్టుబెట్టాలని చూశారు. మీ అమ్మ శరణు వేడగా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో బ్రహ్మాస్త్రాన్ని నిరోధించి నిన్ను రక్షించాడు. శరణన్న వారిని సంరక్షిస్తాడు. తన భక్తుల సంకటాలను నివారిస్తాడు. ద్వారకలో బ్రాహ్మణ పిల్లవాని షష్ఠి పూజ నాడు అర్జునుడు యాదవుల సముఖంలో నేను బాలుని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ ఆ బాలుడు మృతి చెందాడు. ఆ బ్రాహ్మణుడు అర్జునుని తీవ్ర పదజాలంతో అవమానించాడు. అర్జునుడు సిగ్గుతో కుమిలిపోయాడు. అప్పుడు కృష్ణునికి దయగలిగి ఆ భక్తుని ఆదుకోవడానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు అర్జునుని రథంలో కూర్చుండబెట్టుకుని క్షీరసాగరానికి వెళ్ళాడు. అక్కడ శ్రీమన్నారాయణుని చెంత ఉన్న బ్రాహ్మణ పుత్రుడి వెంటబెట్టుకుని తిరిగి ద్వారకకు వచ్చాడు. అలా శ్రీకృష్ణుడు భక్తుల సంకటాల నుండి రక్షించే విధానం, ఆయన ప్రతాప మహిమ అలౌకికం. బాణాసురుని పక్షం వహించి మహారుద్రుడైన శంకరుడు యుద్ధానికి రాగా శ్రీకృష్ణుడు నంది, భృంగి, వీరభద్రుడు, కార్తీక స్వాములతో సహా ఆయనను జయించాడు. ఉగ్రులలో అతి ఉగ్రుడు, భయంకరులలో అతి భయంకరుడు, కాలాగ్ని అయిన రుద్రుని జయించి బాణాసురుని భుజభారాన్ని ఛేదించాడు. శ్రీకృష్ణుని చేతలు అగాధమైనవి. అంత గొప్ప అపరాధం చేసిన జరావ్యాధుని దేహంతో సహా స్వర్గానికి పంపాడు. అంతటి సామర్థ్యం కలవాడు తన దేహాన్ని ఉంచుకోలేడా? కానీ ఆయన దేహంలో దేహత్వం లేదు. ఆయన తన ఆత్మస్వరూపంతో వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అంత అలౌకిక సామర్థ్యం గల ఆయన వైకుంఠానికి ఎందుకు వెళ్ళాడు? దేహంతో ఉండటానికి భయం ఉండేదా అని లోకులు అనుకుంటారేమోనన్న సందేహం నీకు కలగవచ్చు. అయితే విను, శ్రీకృష్ణునికి లోకాభిమానం లేదు. ఆయనది స్వేచ్ఛాస్థితి. మాయకు సంబంధించిన సాత్విక, రాజస, తామస అనే 3 గుణాలకు మూల కారణం శ్రీకృష్ణుడే. అనంతకోటి బ్రహ్మాండం ఉత్పత్తి, స్థితి లయలు గావించిన శ్రీకృష్ణుడు అలిప్తంగా ఉన్నాడు. ఆయనలో అనేక సామర్థ్యాలున్నాయి. జగత్తులో శక్తులన్నీ శ్రీకృష్ణుని శక్తిలోని అంశంగా ఉద్భవించినవే. శ్రీకృష్ణుడు దేహంతో ఉన్న దేహాతీత స్థితిలో ఉన్నందున స్వేచ్ఛగా వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుని మనసులో ఇహలోకం పట్ల మోహం లేదు, వైకుంఠం పట్ల ఆసక్తి లేదు. తన దేహ అగమ్య గతిని చూసి
సాధకుని స్థితి చెడిపోతుందని ఇహలోకంలో ఉండటం శ్రీకృష్ణునికి యోగ్యం అనిపించలేదు. తన దేహం చైతన్యఘనమైనందున ఆయనను విషయ సేవనం బాధించదు. అది చూసి సాధకుల బుద్ధి భ్రమించి యోగ బలంతో సిద్ధులకు ప్రయత్నిస్తారు. శ్వాసను నిరోధించి తమ దేహాన్ని అమరం చేసి శ్రీకృష్ణుని వలె విషయ సేవనం చేయడానికి ఉద్యుక్తులవుతారు. దానిలో మోహం కలిగితే దేహాభిమానం పెరుగుతుంది, ఆత్మజ్ఞానం అంతరిస్తుంది. నా ఆత్మజ్ఞానం లభించకపోయినా యోగులు నా వలె విషయ సేవన చేయగలరు అని ఆలోచించి దేహాతీతుడైన శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళాడు. దర్శన మాత్రాన అంతర్బాహ్యంగా తృప్తి పొందించే దేహం కూడా మిథ్య అని తెలియజేయడానికి శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళాడు. ఆ కృపాసాగరుడు సాధకులను తరింపజేయడానికి ఈ దీక్షను ప్రదర్శించాడు. ఎంతటి వైరాగ్య స్థితిని పొందినా ఆత్మానుభవాన్ని పొందాలని శ్రీహరి సోదాహరణంగా తెలిపాడు. లీలా మానుష విగ్రహుడు. శ్రీకృష్ణుడు తన లీలలు కర్మల వలన ఆత్మజ్ఞానులు నిందారోపణకు గురి కాకూడదని పూర్ణత్వాన్ని ప్రదర్శించాడు. జయాపజయాల వలన జ్ఞానం మలినం కాదు. స్త్రీ పురుషుడు అనే అభాస మిథ్యగా తోచినవాడు విషయాలలో ఉన్న బ్రహ్మచారి. స్త్రీ పుత్రాదులతో గృహస్థాశ్రమంలో ఉన్న నిత్య సన్యాసి. ఆ లక్షణాలను శ్రీకృష్ణుడు ఈ అవతారంలో ప్రదర్శించాడు. ఆయన గొల్లవాడు. మధురలో ఆయన స్వామిత్వాన్ని పొందాడు. చివరకు సేవకుడైన పూర్ణత్వానికి హాని కలగలేదు. పాండవుల ఇంటిలో ఎంగిలి ఆకులు తీశాడు. అర్జునుని గుర్రాలు కడిగాడు. అయినా పూర్ణత్వం తరగలేదు. మృత బాలకుని సజీవునిగా తిరిగి తెచ్చి ఇచ్చాడు. కులాన్ని సమూలంగా నాశనం చేశాడు. కానీ ఈ రెండు కర్మలలో తన జ్ఞానం మలినం కాలేదని ఆయన ప్రదర్శించాడు. ఆయన ఒకరిని పూర్ణ వైరిని చేశాడు, ఒకరికి తోడుగా ఉన్నాడు. అయితే చరాచరాలలో ఉండే ఐక్యత చెలించలేదు. ఆయన పాదస్పర్శ చేత అహల్యను ఉద్ధరించాడు. ఒకరి చరణాలపైన ఆయన శిరస్సునుంచాడు. ఆయన జ్ఞాన మహిమ చాలా గొప్పది. పరస్పర విరుద్ధ చర్యలలో కూడా ఆయన జ్ఞానం నిశ్చలంగా ఉంటుంది. గొప్ప గొప్ప జ్ఞానులు తమ జ్ఞానాన్ని మాటల్లో ప్రదర్శిస్తారు. కానీ శ్రీకృష్ణుని పద్ధతి అలా కాదు. జ్ఞానం నిగూఢ రహస్య లక్షణాలను శ్రీకృష్ణుడు ఆచరించి మార్గాన్ని నిర్దేశించాడు. కానీ ఆయన తన పూర్ణత్వంలో లోటు రానియలేదు. ఆ దేహానికి కీర్తి కలిగినా, దేహంతో దీనజనులను ఉద్ధరించినా, ఆ దేహానికి దేవ దానవ మానవులు మనోభావంతో వందనం చేసినా, ఆ దేహం కీర్తిని ముల్లోకాలు కీర్తించినా దేహాభిమానాన్ని త్యజించాడు. శ్రీకృష్ణుడు దేహాన్ని తీసుకెళ్లలేదు, త్యాగం చేయలేదు. తాను లీలగా తన మూర్తిని భక్తుల ధ్యానంలో దృఢం చేసి ఆత్మరూపంలో నిష్క్రమించాడు. శ్రీకృష్ణుని పరమ పదవి. శ్రీకృష్ణుని అవతారాంతంలో శ్రీకృష్ణునికి ప్రాప్తించిన పరమగతి ఉత్కృష్టమైనది. అది దేవశ్రేష్ఠులకు అతర్క్యమైనది. ఆ గతిని మించిన వేరే సద్గతి లేదు. అందుకని జ్ఞానులు యోగశాస్త్రంలో దాన్ని పరాపదవి అంటారు. ఈ శ్రీకృష్ణుని పరమ పదవిని భక్తిభావనతో అంతఃకరణపూర్వకంగా నిత్య నియమంగా ప్రాతకాలం పఠనం చేయాలి. నిత్యం నియమంగా ఆ నిష్ఠతో జపిస్తే ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. ఈ శ్రీకృష్ణ పరమ పదవిని గీతాలలో గానం చేసిన వాని పాదాల చెంత 4 ముక్తులు వసిస్తాయి. వానికి శ్రీకృష్ణ పరమ పదవి అలవోకగా లభిస్తుంది. నియమంగా పఠిస్తే విష్ణు పాదాలపై పిండ ప్రదానం చేసినంత శ్రేయస్సు కలుగుతుంది. ఇంద్రుడికే ఇంద్రుడవుతాడు. వేద పఠనం వలన కలిగే తృప్తి, శ్రేయస్సు ప్రాప్తిస్తాయి. సంసారంలోని గుణకర్మలు, వర్ణాలు నాశనమై పూర్ణ బ్రహ్మను పొందేట్లు చేస్తాయి. త్రికాలాల్లో భక్తిభావంతో పఠిస్తే దేహమే కృష్ణ స్వరూపమవుతుంది. దీని అర్థం తెలుసుకున్న వానికి శ్రీకృష్ణుని పూర్ణ పదవి ఆయాచితంగా లభిస్తుంది. శ్రీకృష్ణ పదవిని శ్రవణంతో పఠనంతో అర్థవంతంగా పఠిస్తే సాధకుని పూర్ణ బ్రహ్మను చేస్తుంది. ఇదే పరమార్థ సిద్ధికి రహస్య వివరణ. దీనివలన అనేక సాధనలు చేయకుండానే బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. తక్షకుని భయం నుండి ముక్తి పొందడానికి, దేహంలో ఉంటూ దేహరహితావస్థ పొందడానికి
ఇదొక్కటే సులభోపాయమని కృపాళువైన సుఖమహర్షి పరీక్షిత్తుకు బోధించాడు. శ్రీకృష్ణుని ఈ నిర్యాణ పదవిని నిత్యం నియమంగా పఠిస్తే పూర్ణ బ్రహ్మ ప్రాప్తి కలుగుతుందని శుకుని ప్రతిజ్ఞ. అలాంటి సులభోపాయంపై శ్రద్ధ వహించనివాడు సంసారంలో మునిగిపోతాడు. ఈ కృష్ణుని పరమ పదవిని వర్ణించడానికి నేను అసమర్థుడను, దీనుడను. కానీ సద్గురువు జనార్దన స్వామి నాపై దయచూపి ఈ వివరణను నా నోట పలికించాడు. ఏకనాథుడు జనార్దనుని శరణు వేడాడు. శ్రీకృష్ణ పదవి వివరణ ఏకాదశ స్కందం పూర్ణత్వానికి కలశం. వ్యాసుడు దానికి పూర్ణత్వాన్ని తెచ్చాడు. ఆ కారణంగా ఏకాదశ స్కంధానికి ఇది కలశాధ్యాయం అంటారు. దీనిని వ్యాసుడు చివర తీసుకున్నాడు. జనార్దన స్వామి దయతో ఈ వివరణ ముగిసింది. శ్రీకృష్ణుడు వైకుంఠానికి నిష్క్రమించగానే దారుకుడు అతి దుఃఖంతో ద్వారక చేరాడు. అక్కడ జరిగిన వృత్తాంతం శుకుడు పరీక్షిత్తుకు వివరిస్తున్నాడు. కృష్ణుడు లేని ద్వారక. శ్రీకృష్ణుడు లేని ఆ ద్వారక ప్రాణం లేని ప్రేతంలా, పదవీచ్యుతుడైన రాజువలే, పతి లేని స్త్రీవలే, రసం తీసేసిన చెరకు గడవలే, ధాన్యం లేని పొట్టువలే ఉదాసీనంగా దారుకునికి గోచరించింది. దారుకుడు రాజమందిరంలో ప్రవేశించాడు. వసుదేవుడు ఉగ్రసేనులను చూడగానే కన్నీరు మున్నీరై పెద్దగా రోదిస్తూ వారి పాదాలు పట్టుకున్నాడు. ఆయన నేత్రాల నుండి టపటపమంటూ కారిపోతున్న వేడి కన్నీళ్లు వసుదేవుని పాదాలను కాల్చాయి. దుఃఖంతో గుండెపోటు వస్తుందేమో అన్నంత పెద్దగా వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఆయన నాలుక తడబడుతున్నది. పెదాలు ఎండిపోయాయి. గొంతు గద్గదమైంది. నోటి నుండి మాట పెగల్లేదు. దారుకుని భయానక అవస్థను చూసి అందరూ వ్యాకులత చెందారు. దేవకి, రోహిణి, కృష్ణుని భార్యలు, రాణివాసంలోని సకల స్త్రీలు, పురుషులు సభామండపంలోనికి పరుగు పరుగున వచ్చి చేరారు. దారుకుని ఆ దుఃఖావస్థను చూసి నివ్వెరపోయారు. దారుకుడు విపరీతంగా కుమిలిపోతున్నాడు. ఆయనకు శ్వాస తీసుకోవడానికి కూడా వీలు కావడం లేదు. కృష్ణుని వియోగం గురించి చెబుతూ ఆయన మూర్ఛపోయి నేల మీద పడ్డాడు. అప్పుడు వసుదేవుడు, ఉగ్రసేనుడు ఆయనను సావధానుని చేసి ఓదార్చారు. స్వస్థ చిత్తంతో జరిగిన వృత్తాంతాన్ని గురించి విచారించారు. ఆయన వెంటనే, మీరందరూ అర్జునుని వెంటబెట్టుకుని బయలుదేరండి. యాదవులందరూ మరణించారు. యాదవులు ప్రభాసకు వెళ్ళి శాస్త్రోక్తంగా తీర్థ విధులు వగైరా ఆచరించారు. బ్రాహ్మణులకు దానం చేసి భోజనానంతరం మద్యపానానికి ఉద్యుక్తులైనారు. ఆ మద్యోన్మాదం తలకెక్కి యాదవుల మిత్రులు, బంధువులు తమలో తాము కలహించుకుని స్వకులాన్ని సర్వం నాశనం చేశారు. ఆయుధాలతో గాని శస్త్రాలతో గాని యాదవులు మృత్యువు పాలవలేదు. చమత్కారంగా రిల్లుతో మరణించారు. బలరాముడు దేహత్యాగం చేశాడు. మురళీ మనోహరుడైన శ్రీకృష్ణుడు నిజధామానికి నిష్క్రమించాడు. ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు ద్వారకను వదలగానే సముద్రుడు ద్వారకను ముంచివేస్తాడని, మిమ్ములను ఒక్క క్షణం కూడా ద్వారకలో ఉండవద్దని కృష్ణుడు మీకు చెప్పమన్నాడు. మీరు ఇక్కడి నుండి వీలైనంత త్వరగా ప్రయాణం కండని విన్నవించాడు. దారుకుని సందేశం విని ద్వారకలో సర్వత్రా హాహాకారాలు మిన్నంటాయి. ఉగ్రసేనుడు, వసుదేవుడు నుదురు బాదుకోసాగారు. శోకం తారాస్థాయికి చేరగా చిరాకు పడే వాళ్లతో, పెద్దగా కేకలు పెడుతూ ఏడ్చే వాళ్లతో, మూర్ఛపోయిన వాళ్లతో, గుండెలు బాదుకునే వాళ్లతో, అలా వివిధ రకాలుగా తమ దుఃఖాతిశయంతో ఉన్నవారితో ద్వారకంతా అస్తవ్యస్తంగా ఉన్నది. స్త్రీలలో, పురుషులలో ఇంటింటా గొడవగా ఉన్నది. అందరి దుఃఖం సమానమే. అప్పుడు ఎవరి దుఃఖాన్ని ఎవరు నివారించగలరు? దేవకి, రోహిణి స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. వెంటనే లేచి గొల్లున ఏడవసాగారు. దేవకి దుఃఖభారంతో, మురళీ మనోహర శ్రీకృష్ణ, జీవులకు విశ్రాంతి ప్రదాత, ఆలింగనం ఇమ్ము. ఓ కన్నయ్య, ప్రియపుత్ర, అకస్మాత్తుగా నీవెందుకు కోపగించావు? నీ పాదాలపై పడతాను. నయనానందకర శ్రీకృష్ణ, నాకు నీవే తోడు. నీవు నా సహాయకారివి. నన్ను అంధకారంలో పడవేసి నీవు దూరంగా ఎందుకు వెళ్ళిపోయావు? దుష్టులైన కంసుని, కేసిని నిర్జించి మమ్ములను బందీ నుంచి విడిపించావు. మరణం పొందిన పిల్లవారిని తిరిగి తెచ్చి ఇచ్చావు. కానీ నీవు నన్ను ఇక్కడ వదిలేశావు. శ్రీకృష్ణ, నీ గుండె వజ్రం కంటే కర్కశంగా ఎందుకైంది? నీవు నా దుఃఖాలన్నింటినీ తీర్చావు. నాకు అనంత సుఖాన్నిచ్చావు.
అలాంటి నీవు నిర్దయగా నన్ను వదిలేశావు. నా ప్రియమైన ముద్దుల పుత్ర కృష్ణరాయ, కన్నయ్య, త్వరగా రా. ప్రియపుత్ర, నా దగ్గర పాలు లేవని కోపంతో కూర్చున్నావా ఏమి? నీవు ఎవరి వద్ద స్తన్యపానం చేశావో ఆ యశోద దీనంగా కూర్చుని ఉన్నది. నీ ముఖ కమలాన్ని చూడకుండా ఆమె ప్రాణం ఎలా నిలువగలదు? కృష్ణ, త్వరగా రా, పరుగున రా. 4 చేతులతో నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకో. అరే, నీ ముఖాన్ని నేను ముద్దు పెట్టుకోలేదు. నీవు లేకుండా నేను కేవలం ఆవునయ్యాను. ఓ నా శ్యామసుందర, శ్రీకృష్ణ, సుకుమార, కమలాక్ష, చతుర్భుజ, శార్ఘిధర, ఉదార శ్రీకృష్ణరాయ, రా. నీవు త్వరగా రా. పాదముద్రలున్న నీ చరణ కమలాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నా మనసు ముక్కలు ముక్కలవుతున్నది. ఇప్పుడు నేనేం చేసేది? గోవర్ధనధారి శ్రీకృష్ణ, నీవు లేనందున నేను గుడ్డిదాన్నయ్యానురా. మనోహర శ్రీకృష్ణ, వనమాలి, నాకు చేయూతనీయడానికి త్వరగా రా. నాలాంటి గుడ్డిదానికి నీవే ఓతానివి. నన్ను ఎవరు వైకుంఠంలో పడేస్తారు? ఇప్పుడు నేను నీ మార్గాన ఎలా నడిచేది? జగజ్జెట్టి శ్రీకృష్ణ, త్వరగా రా. పుత్రపౌత్రాది వంశమంతా భస్మమైపోయింది. యాదవ కులంలో ఒక్కరూ మిగిలలేదు అంటూ గుండెలు బాదుకుని ఏడవసాగింది. యాదవులంతా ఎక్కడ పడ్డారు? శ్రీకృష్ణుడు మిమ్మల్ని ఎక్కడికి పంపాడు? అరే, నన్ను కూడా అక్కడికి త్వరగా తీసుకెళ్లరా. పిల్లలందరినీ మనసారా చూస్తాను అని రోదిస్తున్న దేవకి రోదన విని వసుదేవుడు, ఉగ్రసేనుడు మొదలైన వారందరూ ఉదాసీనులై ప్రభాసకు బయలుదేరారు. స్త్రీలు, పురుషులు, సజ్జనులు, సకల జనులు కలిసి ఏడుస్తూ కేకలు పెడుతున్నారు. వారి ఆక్రోశం ఆకాశమంతా నిండిపోయింది. అలా వారందరూ యాదవులు నిర్జీవులై పడి ఉన్న ప్రభాస క్షేత్రానికి చేరారు. దేవకి, రోహిణి, వసుదేవుడు, ఉగ్రసేనుడు రణరంగంలో మృతులైన యాదవులను దర్శించడానికి వచ్చారు. ఆ యుద్ధభూమిలో యాదవ వీరుల మృతదేహాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. కానీ వాటిలో శ్రీకృష్ణ, బలరామ పుత్రుల దేహాలు కనబడకపోవడంతో దుఃఖాన్ని నిగ్రహించుకోలేక ఆక్రోశిస్తూ అక్కడే మూర్ఛిల్లారు. రామకృష్ణుల కడసారి ముఖ సందర్శనం కూడా ప్రాప్తం కాలేదని విలపిస్తూ ప్రాణాలు వదిలారు. సకల యాదవ స్త్రీలు తమ పతుల ప్రేతాలతో సహగమనం చేయడానికి చితిని అధిరోహించారు. యాదవులలో స్త్రీలు అసంఖ్యాకంగా ఉన్నారు. అందులో ఎవరెవరు ఏ విధంగా అగ్నిప్రవేశం చేశారో ఆ వృత్తాంతాన్ని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు వివరిస్తున్నాడు. సహగమనం. శ్రీకృష్ణుడి జ్యేష్ఠ సోదరుడైన బలరాముని భార్యలలో ప్రముఖురాలైన రేవతి మిగతా భార్యలతో సహా పతిని స్మరించి అగ్నిప్రవేశం చేసింది. దేవకి, రోహిణి వీరిద్దరూ ముందే మృతి చెందారు. ఇతర వసుదేవ పత్నులు తమ పతి మృతదేహంతో సహగమనం చేశారు. కృష్ణపుత్రుడు ప్రద్యుమ్నునితో కలిసి మహాసాధ్వి రతి, సాంబునితో దుర్యోధనుని తనయ రూపవతి, అనిరుద్ధునితో కలిసి రోచన, ఉష సహగమనం చేశారు. అలాగే శ్రీకృష్ణుని అందరు కోడళ్ళు, యాదవ శ్రేష్ఠుల స్త్రీలందరూ అగ్నిప్రవేశం చేశారు. శ్రీకృష్ణుని భార్యలలో ఎవరెవరు ఎలా అగ్నిప్రవేశం చేశారన్న విధానం దివ్యం, అలౌకికం. సర్వసతులలో శిరోమణి జగన్మాత, శ్రీకృష్ణుడికి ప్రియమైన రుక్మిణి శ్రీకృష్ణుని నిర్వాణ వార్త వినగానే దేహమని ముసుగును తీసేసి కృష్ణతత్వంలో తాదాత్మ్యం చెందింది. రుక్మిణి దేహాన్ని తగులబెట్టడానికి ప్రేత రూపంలో ఏమీ మిగులలేదు. కృష్ణుడు స్వయంభువు, పరిపూర్ణుడు, ఆమె కూడా పరిపూర్ణురాలు. అందువలన వారిద్దరి నిర్యాణం ఒకే విధంగా జరిగింది. మిగిలిన 7 పట్టపురాణులు 16,000 మంది భార్యలతో కలిసి తాదాత్మ్య భావంతో అగ్నిలో ప్రవేశించారు. శ్రీకృష్ణుని దివ్యస్పర్శ లభించిన వారికి అలాంటి గతి ప్రాప్తించిందని చెబితే వాక్కుకు పాపం వస్తుంది. శ్రీకృష్ణుని సాంగత్యంలో వారు జ్ఞానస్వరూపులైనారు. వాక్కు కృష్ణ కృష్ణ నామాన్ని ఉచ్చరిస్తే సాయుధ్య ముక్తి లభిస్తుంది. ఇక శ్రీకృష్ణునితో సహవాసం చేసిన వారి యోగ్యత తక్కువ అవుతుందా? కృష్ణునితో లైంగిక సంబంధం లభించిన వారి వాసనాత్మకమైన లింగ దేహం భంగమైతే నాశం లేని పదవి ప్రాప్తిస్తుంది. వారు సుఖాలను అనుభవిస్తున్నా కృష్ణునితో తాదాత్మ్యం చెందుతారు. చిత్తంలో కృష్ణుని మూర్తి స్థిరంగా ఉన్నవారికి 4 ముక్తులు వందనం చేస్తే
కృష్ణునితో సహవాసం చేసిన వారందరూ పూర్ణ ప్రాప్తి పొందారు. పొరపాటున గంగలో పడిన వారి పాపాలు నశిస్తే గంగలో శాస్త్రవిధిగా స్నానం చేసిన వారి పాపాలు నాశనం కావా? శ్రీకృష్ణుని సహవాసంలో అసంఖ్యాకంగా గోపికలు ఉద్ధరించబడ్డారు. శ్రీకృష్ణుని పాదస్పర్శను అంగస్పర్శను పొందిన గోకుల బృందావనంలోని గడ్డి, లతలు, జింకలు, పాషాణాలు, గోవులు, గోపికలు, గోపాలులు అందరూ తరించారు కదా. మరి ఆయన భార్యలు అన్యగతులు ఎలా పొందుతారు? అందుచేత కురురాజా పరీక్షిత్తు, శ్రీకృష్ణుడితో సహవాసం లభ్యమైతే వారు ఉద్ధరింపబడడం నిశ్చయం. ఎవని రథాన్ని శ్రీకృష్ణుడు నడిపాడో, ఎవనికి సారథి అయినాడో అలాంటి ప్రియసకుడు అర్జునుడు శ్రీకృష్ణుని విరహంతో ఎంతో దుఃఖించాడు. అప్పుడు ఆయనకు శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీత జ్ఞాపకం వచ్చింది. ఆయన తనను సమాధానపరుచుకున్న వైనాన్ని వివరిస్తాను. అర్జునుని సాంత్వన, గీతా రహస్యం. శ్రీకృష్ణుడు నా మనసులో మనసు, శ్రీకృష్ణుడు నా బుద్ధికి అధిష్టానం. శ్రీకృష్ణుని ప్రకాశంతో నా జ్ఞానం ప్రకాశితమవుతుంది. మాలో భేదభావం లేదు. శ్రీకృష్ణుని కాంతితో కళ్ళు చూస్తాయి, అవధాన శక్తితో వీణులు వింటాయి, అనువాద శక్తితో వాక్కు పలుకుతుంది. కృష్ణుడు నా హృదయంలో వసించే పవిత్ర ఆత్మ. ఆయన నా శరీరంలోని అవయవం. అలాంటి కృష్ణుని వియోగం కలిగిందనడం మిథ్య, మాయ కల్పన. కృష్ణుడు నా జీవిత జీవనం. కృష్ణుడు నా అంతర్బాహ్యాలలో నిండి ఉన్నాడు. కృష్ణునితో వియోగమని భావించే నా అహంకారం శ్రీకృష్ణునిలోనే లీనమైంది. భిన్న భిన్నమైన ప్రాణులన్నిటిలో శ్రీకృష్ణుడు ఐక్యమై ఉన్నాడు. అసమానత్వాన్ని సమం చేసే శ్రీహరితో వియోగం సంభవం కాదు. కుండ మట్టి నుండి భిన్నం కానట్లు, వస్త్రం దారం నుండి వేరు కానట్లు, అలా అర్జునుడునైన నేను శ్రీకృష్ణుడి కంటే భిన్నం కాదు. శ్రీకృష్ణుడితో వియోగం కలిగిందని తలచినంతనే శ్రీకృష్ణుడు అక్కడ ఉంటాడు. అప్పుడు కూడా వియోగం నిజమని భావించిన వారు మూర్ఖులు. నిత్యుడు, సత్యగతుడు, పరిపూర్ణుడు, అఖండైక రూపుడు అయిన శ్రీకృష్ణునికి నాకు భేదం లేదు. నజాయతే ప్రియతే అంటే ఆత్మ జన్మించదు, మరణించదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధ చేశాడు. అటువంటి శ్రీకృష్ణునికి జనన మరణాలున్నాయని అనేవారు మూర్ఖులు. నేను సదా అక్షర పరబ్రహ్మనని స్వయంగా పురుషోత్తముడే అన్నాడు. అలాంటి వసుదేవ పుత్రుడైన శ్రీకృష్ణునకు జననం, మరణం మూర్ఖుల మనోకల్పన. క్షర అక్షరాలకు అతీతంగా ఉండే ఉత్తమ పురుషుడు మురళీధరుడైన శ్రీకృష్ణునకు జనన మరణ చక్రం ఉంటుందనడం భ్రాంతిలో ఉన్నవారి కల్పన. ఆ శ్రీకృష్ణునకు నాకు కల్పాంతంలో కూడా భిన్నత్వం ఉండదు. శ్రీమద్ భగవద్గీతార్థాన్ని స్మరణ చేసేవారు తమ పూర్ణత్వాన్ని తెలుసుకోగలరు. నేను జన్మరహితుడను, ఆద్యుడను, అచలుడను, నిత్యుడను, ఆత్మస్వరూపిని. నా స్వరూపంలో మార్పు ఉండదు అనేది ముల్లోకాలకు నేను చేసిన ఒక లీల. విశాల జగత్తును నియమించే వేదం నా శ్వాసోచ్ఛ్వాసాల నుండి వెలువడిన బోధ. ఆనందానికి పరమానందం, స్వానంద సాగరం అన్నీ స్వయంగా నేనే. నీటి రూపంలో నేను సకల ప్రకృతి పురుషులకు జనకుడను. నా సత్సంకల్పంతో నేను కృష్ణ రూపంలో అవతరించి లీలగా నానావిధ చరిత్రలు ఆచరించి స్వస్వరూపంలో లీనమయ్యాను. నా నిజస్వరూప శక్తి వలన నేను కృష్ణ రూపంలో రకరకాల ఆటలాడాను. చివరకు నేను ఆత్మనిష్టతో ఏకరూపుడనై నాలో ఐక్యమయ్యాను. నరుడు, నారాయణుడు పరస్పరం అభిన్నం. అందుకని కృష్ణసకుడైన అర్జునుడు తన స్వరూపంతో చూడసాగాడు. ఆయన కృపాసాగరుడు, ఎంత దయాళువు. యుద్ధంలోని విరామంలో శ్రీకృష్ణుడు తన మిత్రునకు ఉపదేశం చేశాడు. అప్పుడు అర్జునుడు పొందిన సమాధి కల్పాంత కాలంలోనూ భంగం కాదు. ఆ స్థలం పవిత్రమైనది కాదు, ఏకాంతమైనది కాదు. అనేక రథాల మెరుపుల వంటి శబ్దాలు, శస్త్రాల రణగుణ ధ్వనులున్నా ఆ స్థలంలో దోషరహితంగా పరమాత్మ నిష్ఠ దృఢంగా నాటుకుంది. ఆ సమాధి ఘోర యుద్ధంలోనూ భంగం కాలేదు. చివరకు ఆ బోధ శ్రీకృష్ణుని నిర్యాణ పరిస్థితిని పరిపూర్ణంగా ప్రకటించింది. గిరిధారి అయిన శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన ఆయనకు పూర్ణత్వం లేదని చెప్పాలంటే వాణికి దోషం సంభవిస్తుంది. భగవద్గీత విన్నా, చదివినా, మననం చేసినా గీతాస్మరణ తప్ప వేరే ధ్యాస లేని వారికి పూర్ణత్వం ప్రాప్తిస్తుంది. ప్రత్యక్షంగా గీతోపదేశం పొందిన వారికి
పూర్ణత్వం ఎందుకు రాదు? గీతార్థాన్ని తెలిసిన వారు ఇద్దరు. వక్త పురుషోత్తముడైన కృష్ణుడు, శ్రోత గాంధీవధారి అర్జునుడు. గీతా రహస్యం వారి అంతఃకరణలో ముద్రితమైంది. వేదార్థ సారాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతగా వెల్లడించాడు. గీతా రహస్యం తెలుసుకుంటే అనాయాసంగా మోక్షం ప్రాప్తిస్తుంది. ఆ వేదాంతానికి గీతార్థం ఆశ్రయస్థానమైంది. ఆ వేదార్థం అందరి అభిప్రాయాలను జయించే సామర్థ్యం సంపాదించింది. వేదం ద్వారకాధీశుని శ్వాసోచ్ఛ్వాసాల నుండి జనించింది. కానీ ఈ గీత శ్రీకృష్ణుని నోట వెలువడినందున గీతార్థం అగాధమైంది. దానివలన వేదం దృఢమైంది. వేదం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులనే 3 భిన్న వర్ణాల కోసం చేయబడింది. స్త్రీలు, శూద్రులను దూరంగా నెట్టివేసింది. వారి చెవులకు అది సోకకూడదనడం వేదంలోని లోపం. ఈ వేదంలోని లోపాన్ని తీసి పారవేయడానికి శ్రీకృష్ణుడు గీతను బోధ చేశాడు. గీతా శ్రవణం, పఠనం వలన సకల ప్రాణులు, జడజీవులు ఉద్ధరింపబడతాయి. గీత మహిమ చాలా గొప్పది. గీతార్థంతో అర్జునుడు సాంత్వన పొంది స్వస్థచిత్తుడైనాడు. యాదవుల అంత్యక్రియలు. యాదవ కులమంతా నశించింది. అందువలన వారికి ఉత్తర క్రియలు చేయడానికి గోత్రజుడు లేడు. అనిరుద్ధుని పుత్రుడైన వజ్రుడు ద్వారకలో ఉండిపోయాడు. అందుకని అంత్యక్రియలన్నీ అర్జునుడు చేయవలసి వచ్చింది. నేను నిష్కర్ముడను, బ్రహ్మస్వరూపుడను, నేను అంత్యక్రియలు చేయను అన్న జ్ఞాన గర్వాహంకారం అంటే సూక్ష్మ భ్రమ కూడా అర్జునుడికి లేదు. కర్మణ్య కర్మయ పశ్యేత్ అంటే కర్మలలో అకర్మను చూసేవాడు బుద్ధిమంతుడు, యోగి. ఈ సూక్ష్మ గీతా రహస్యం అర్జునుని హృదయ పలకంపై ముద్రితమైంది. అందువలన ఆయన వారందరి అంత్యకర్మలు ప్రశాంతంగా పూర్తి చేశాడు. మొదట పెద్దలను, తరువాత పిన్నలను దహనం చేశాడు. అలా అనుక్రమంగా సర్వులకు పిండ ప్రదానం చేసి తిలార్పణం గావించాడు. అలా అందరికీ ఉత్తర క్రియలు నిర్వహించి అర్జునుడు ద్వారకకు వెళ్ళాడు. అక్కడ ఆయనకు మరో అరిష్టం ఉద్భవించినట్లు కనబడింది. సముద్రం అపరిమితంగా ఉప్పొంగింది. ద్వారకాధీశుడు, మురళీ మనోహరుడైన శ్రీకృష్ణుడు ద్వారకను వదిలి వెళ్ళగానే సముద్ర దేవత క్షణమైనా ఆలస్యం చేయక ద్వారకను ముంచివేసింది. అక్కడి వారంతా హాహాకారాలు చేస్తూ చెల్లాచెదురుగా పారిపోయారు. కానీ భగవంతుని స్థానం శాశ్వతంగా అలాగే ఉండిపోయింది. పాతాళం నుండి కుసుని చంపడానికి వచ్చిన ఆ భగవంతుని పవిత్రమైన పూజాస్థానాన్ని మాత్రం సముద్రుడు ముంచలేదు. కారణం, అక్కడ మనోహరుడైన శ్రీకృష్ణుని సన్నిధానం సదా జాగృతమై ఉంటుంది. స్మరణ మాత్రాన సర్వ పాతకాలు నశింపజేసేది, సర్వ శుభాలకు అధిష్టానమైనది అయిన ఆ శ్రీహరి స్థానం మాత్రం మిగిలి ఉంది. ఆ తీర్థక్షేత్రమైన ద్వారకలో ఇప్పటికీ కృపాసాగరుడైన శ్రీకృష్ణునికి నిత్య పూజ జరుగుతుంటుంది. ఓ పరీక్షన్ మహారాజా, అది అధోక్షజుని జాగృత స్థానం. ఆ విధంగా ద్వారక మునిగిపోగా మిగిలిన చిన్నపిల్లలు, వయోవృద్ధులు, స్త్రీలు, వజ్రుడు మొదలైన వారిని వెంటబెట్టుకుని శ్రీకృష్ణ సఖుడైన అర్జునుడు పాదచారి అయి ఇంద్రప్రస్థం చేరాడు. అనిరుద్ధ పుత్రుడు వజ్రుడొక్కడే యాదవ వంశంలో రాజ్యానికి మిగిలిన వారసుడు. అందుచేత వజ్రునికి మహావైభవంగా రాజ్యాభిషేకం చేసి శూరుడు, వీరుడైన అర్జునుడు ధర్మరాజు వద్దకు బయలుదేరాడు. పాండవుల మహాప్రస్థానం. శ్రీకృష్ణుడు వైకుంఠానికి నిష్క్రమించాడన్న విషయం అర్జునుడు ధర్మరాజుకు చెప్పాడు. పరీక్షిత్తు, నీకు రాజ్యం అప్పజెప్పి వారు వెంటనే నిర్యాణానికి దారిపట్టారు. భగవాన్ శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళాడన్న వార్త వినగానే కుంతి ప్రాణత్యాగం చేసింది. ద్రౌపది, శూరులు, వీరులైన పంచ పాండవులతో మహాప్రస్థానానికి ప్రస్థానమైంది. అలాంటి దేవాదిదేవుని, సర్వేశ్వరుని, మత్స్య కూర్మాది అవతారాలను, జన్మ కర్మాది నానావిధ లీలలను గానం చేసిన వారు పవిత్రులు, పుణ్యరాశి అవుతారు. ఆ చరిత్రలను శ్రద్ధతో గానం చేస్తే ప్రయాగాది సర్వతీర్థాలు పవిత్రమవుతాయి. శ్రద్ధాపూర్వకంగా హరికీర్తన చేస్తే కలిగే పవిత్రత జగత్తులో దేనికి ఉండదు. ఆ శ్రద్ధ ఎలా ఉండాలి అంటే, ద్రవ్యలోభి ద్రవ్యం చెంత అతుక్కుని కూర్చున్నట్లు, నల్ల చీమలకు బెల్లం ప్రీతిపాత్రమైనట్లు,
కృష్ణ కీర్తనపై అపారమైన ప్రేమ కలిగి ఉండాలి. ఓ రాజా, కీర్తన వైభవంలో వివసుడై కృపాసాగరుడైన శ్రీహరి చరిత్రను శ్రద్ధాపూర్వకంగా గానం చేస్తూ గాలిపటంలా పరుగెత్తడమే శ్రద్ధ. అలా శ్రద్ధా సంపత్తితో ప్రేమగా భగవంతుని గుణానువాద కీర్తిని వర్ణించే శ్రద్ధావంతునకు పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. శ్రీరామ శ్రీకృష్ణ లీలలు. పరమేశ్వరుడు తన అగాధ లీలను అనేక రకాల అవతారాలుగా ప్రదర్శించాడు. అయినా వాటిలో శ్రీరాముడు, నందకిషోరుడైన శ్రీకృష్ణుని చరిత్రలు గంభీరం, పావనం. శ్రీకృష్ణుడు లీలగా చేసిన దొంగతనాలను గీతాలుగా గానం చేస్తే దొంగతనం చేసిన పాపం నాశనమవుతుంది. కృష్ణుని రతికేళిని వర్ణిస్తే గురుపత్ని గమన పాపం వెంటనే నశిస్తుంది. పూతన పాలు తాగిన చరిత్రను పఠిస్తే శ్రద్ధాళువైన మనిషి చేసిన సురాపానాది మహాభయానక దోషాలు నశిస్తాయి. రావణుడు రాక్షస కులంలో జన్మించిన కులం రీత్యా శుద్ధ బ్రాహ్మణుడు. ఆయన నియమంగా వేద పఠనం చేసేవాడు. ఆయన విశ్వ నిర్మాణకర్త అయిన బ్రహ్మదేవుని మనమడు. శ్రీరామచంద్రుడు ఆయన కులాన్నంతా నాశనం చేశాడు. వారి చరిత్రలు పఠిస్తే బ్రహ్మహత్యా పాపం కూడా నశిస్తుంది. భగవాన్ శ్రీకృష్ణుడు ధర్మనిరతుడు కాబట్టి పాండవులను సంరక్షించాడు. ఆ మహాభారత శ్రవణం వలన మృతుడైన బ్రాహ్మణుడు తిరిగి జీవించాడు. జనమేజయుని చేతిలో 18 బ్రహ్మహత్యలు జరిగాయి. ఆయన మహాభారతంలోని 18 పర్వాలను కథనం చేయగా మరణించిన 18 మంది బ్రాహ్మణులు జీవితులైనారు. అటువంటి పరమపావనమైనది శ్రీకృష్ణుని కీర్తి. కృపాసాగరుడైన శ్రీరాముని కీర్తిని, ప్రేమమూర్తి కృష్ణుని కీర్తిని వింటే మహాపాతకాలు నశిస్తాయి. భక్తి శ్రద్ధలతో కీర్తిని గానం చేస్తే 4 ముక్తులు పాదాల చెంతకు పరుగున వస్తాయి. శ్రీకృష్ణ కీర్తి. కృపాసాగరుడైన శ్రీకృష్ణుని కీర్తిని ప్రీతితో శ్రద్ధతో గానం చేస్తే దేహం సాయుధ్య స్థితిని చేరుతుంది. హృదయ మందిరంలో సదా హరికీర్తన చేసేవాడు దేహంతో సంచరిస్తున్నట్లు కనబడినా దేహరహితునిగా హరి చెంత ఉంటాడు. వాని అంతర్బాహ్యాలలో హరి ఉంటాడు. ఆ విధంగా హరి కీర్తిని గానం చేసేవారు సంసారంలో ఆనందంగా జీవిస్తారు. ఈ మృత్యులోకంలో హరి కీర్తనను మించిన సాధన వేరేదీ లేదు. హరి కీర్తనలో లీనమైన వారిని దేహబంధాలు స్పృశించలేవు. ఒకసారి శ్రీకృష్ణుని కీర్తనతో ప్రేమ ప్రవృత్తి ప్రకాశితమైతే కల్పాంతంలో కూడా మలినం కాదు. ఆకాశాన్ని వర్షం తడపలేదు. సూర్యుని ప్రతిబింబం దొరువులోని నీటిలో పడినా ఆ నీటి సాంగత్యంలో దానికి తడి అంటదు. అలా హరికీర్తన హోరులో ఒకసారి నిష్కామత్వంతో ప్రవృత్తి ప్రకాశిస్తే దేహకర్మల బంధనాలలో చిక్కుకోడు. తన భక్తుల శరీర కర్మలను పురుషోత్తముడు నడిపిస్తాడు. అందువలన భక్తులను కర్మబంధాలు బాధించలేవు. భక్తుల భక్తి రహితుల కర్మలను భగవంతుడు నడిపిస్తాడు. అయినప్పుడు భక్తుల స్థితి అలిప్తం. భక్తి లేని వారికి అహంభావం వలన బంధాలు తగులుకుంటాయి. శ్రీకృష్ణుని కీర్తిని కీర్తన చేసే వారి దేహాభిమానం నష్టమవుతుంది. అందుకని వారు అలిప్తంగా ఉంటారు. శ్రద్ధాపూర్వక అంతఃకరణంతో ప్రీతితో శ్రీకృష్ణుని కీర్తిని గానం చేస్తే ఆ స్థితి లభిస్తుంది. తన చరిత్రల పఠనంతో సంతుష్టుడై శ్రీకృష్ణుడు హరికీర్తన చేసే అనేకుల సంసారాలను తానే వహిస్తున్నాడు. శ్రీకృష్ణుని కీర్తిపై ఉండే ప్రేమ అహంకారపు బందిఖానాను బద్దలు చేస్తుంది. శుద్ధ ప్రేమతో ప్రీతితో కీర్తిని గానం చేస్తే జీవుల జీవబంధాలు విడిపోతాయి. అలా శ్రీకృష్ణుని కీర్తిని కీర్తన చేస్తే భక్తులకు శ్రీకృష్ణుని చరణ సాన్నిధ్యం లభిస్తుంది. జగత్తును ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడు తన కీర్తిని వ్యాపింపజేశాడు. అటువంటి పరమామృత సారం అద్భుతమైన శ్రీకృష్ణ చరిత్రను ఆద్యంతం వివరించాను. కృష్ణ లీలలు. జ్ఞానస్వరూపుడైన శ్రీకృష్ణుని చరిత్ర జన్మతః పావనం. ఆయన సాంగత్యంలో గొల్లల వంటి అజ్ఞానులు సైతం ఉద్ధరింపబడ్డారు. ఆ శ్యామ సుందరుడైన శ్రీకృష్ణుని మూర్తిని చూసి గోపికల మనసులో ఆనందం కలిగింది.
రతికేళిలో ఉద్ధరింపబడిన గోపికలకు లెక్కే లేదు. శ్రీకృష్ణుని మనోమోహనమూర్తినిగాంచి పరవశమైన గోవులు ఉద్ధరింపబడ్డాయి. గోవులు గోపికలు ఉద్ధరింపబడడంలో వింతేమీ లేదు. బృందావనంలో గడ్డి పాషాణాలు కూడా ఉద్ధరింపబడ్డాయి. అటువంటి శ్రీకృష్ణుడు మూర్తీభవించిన జ్ఞానం. స్తనాలలో విషం నింపుకుని శ్రీకృష్ణుని ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన పూతన కూడా శ్రీకృష్ణుని సాంగత్యంలో ఉద్ధరింపబడింది. ద్వేషంతో కంసుడు, శిశుపాలుడు తదితరులు ఉద్ధరింపబడ్డారు. కృష్ణుని శరీరానికి చందన లేపనం చేసిన కుబ్జ తరింపబడింది. గర్వంతో అతి ఉన్మత్తుడైన అతి మూర్ఖుడైన కువలయాపీడమనే ఏనుగు తనను చంపడానికి రాగా ఒక తాపుతో దానికి మోక్షాన్ని ప్రాప్తింపజేశాడు. శ్రీకృష్ణునకు అరిష్టం కలిగించాలని అరిష్టాసురుడు రాగా వాని కొమ్ములు విరిచి శ్రీకృష్ణుడు తరింపజేశాడు. అఘాసురుడు వేగంగా వచ్చి శ్రీకృష్ణుని మింగివేయగా వానిని నిలువున రెండుగా చీల్చి ఉద్ధరించాడు. శ్రీకృష్ణుని దారి కాచి యమునలో కొంగలా ధ్యానం చేస్తూ కూర్చుని కృష్ణుని మింగేసిన ఆ బకాసురుని 2 ముక్కలు చేసి ఉద్ధరించాడు. తృణావర్తుడనే రాక్షసుడు శ్రీకృష్ణుని ఎగరేసుకుపోవడానికి రాగా శ్రీకృష్ణుడు వారిని తుత్తునీలు చేశాడు. అలా కృపాళువైన శ్రీకృష్ణుడు విరోధులను తరింపజేశాడు. వ్యోమాసురుడు మోసం చేయాలని వచ్చినా శ్రీకృష్ణుడు ఆయనను ఉద్ధరించాడు. అలా శ్రీకృష్ణుడు ఉదారమైన మోక్షప్రదాత. కృష్ణుడు కంసుని గుర్రం కేసిని చంపి తరింపజేశాడు. కుస్తీ పోటీలో మల్లులను సంహరించి మోక్షాన్ని ప్రసాదించాడు. అతి విషపూరితమైన కాళీయుడనే సర్పం గర్వం అడించి తరింపజేశాడు. వత్సాసురునిపై వృక్షాన్ని విసిరేసి హతం చేశాడు. అలా శ్రీకృష్ణుడు ఈ సంసార సాగరాన్ని నుండి తరింపజేసే నౌక. ఆయన తన సాంగత్యంతో జడ మూఢ జీవులను ఉద్ధరిస్తాడు. కృష్ణుడు బాల్యంలో తనతో కలిసి ఆటలాడి వెన్న పాలు దొంగిలించి కలిసి భోజనం చేసిన గొల్లలందరినీ ఉద్ధరించాడు. రుక్మిణి అన్న రుక్మిణి అవమానించి బాణాసురుని భుజాలను నరికి కుశ రాక్షసుని వధించి తరింపజేశాడు. అలా శ్రీకృష్ణుడు మోక్షప్రదాత. శ్రీకృష్ణుడితో సంబంధం కలుపుకున్న వారిని, ఆనందంగా ఆయనను దర్శించవచ్చిన వారిని శ్రీకృష్ణుడు తన దర్శన సుఖంతో తృప్తులను చేసి ఉద్ధరించాడు. పాండవుల పక్షం వహించి వారిని ఉద్ధరించాడు. వైరులను శస్త్రాలతో కొట్టి తరింపజేశాడు. ద్వేషభావంతో వైరులను, భక్తిభావంతో భక్తులను, జీవభావంతో ఆయనపై మరులుగొన్న గోపికలను, గోవులను తరింపజేశాడు. మకుటంపై పింఛం ధరించి నెమళ్లను, శిఖలో పూల గుత్తులను తురుముకుని వృక్షాలను ఉద్ధరించాడు. అలా పూర్ణ బ్రహ్మ అయిన శ్రీకృష్ణుడు అందరికీ తారకుడైనాడు. ఆయన లీలా చరిత్ర జ్ఞాన ప్రధానం. ఆయన బాల్య చరిత్ర జ్ఞానులకు పరమపావనం. శ్రీకృష్ణమూర్తి యశస్సు, ఔదార్యం, జ్ఞానం, శాంతి, వైరాగ్యం అనే అక్షయమైన సంపదలతో అవతరించాడు. ఇతర అవతారాలలో ఆయన ఈ 6 గుణాలను గుప్తంగా ఉంచాడు. కానీ కృష్ణావతారంలో ఈ గుణాలన్నీ పరిపూర్ణంగా ప్రకటమైనాయి. కృష్ణుని సాంగత్యంలో కృష్ణునిపై ప్రేమతో కృష్ణుని మూర్తిని దర్శించి లోకులు తరించారు. అలాగే శ్రద్ధాళువులైన లోకులు అసంఖ్యాకంగా ఉద్ధరించబడ్డారు. శ్రీకృష్ణ కీర్తిని ప్రీతితో గానం చేస్తే సద్గతి పొందుతారు. వారికి పరాభక్తి అనే 4వ భక్తి ప్రాప్తిస్తుంది. విషయాలలో విరక్తి కలుగుతుంది. శమధమాది సంపదలు పాతాళ చెంతకు వస్తాయి. శ్రీకృష్ణుని కీర్తిని భక్తిభావంతో జపిస్తే సకల ప్రాణులలో శ్రీకృష్ణుడు ప్రకటమవుతాడు. పరమాత్మ స్థితితో సహా 4వ భక్తి తనంత తానే హృదయంలో నాటుకుంటుంది. పూజ్యుడు, పూజ చేసేవాడు ఏకమైతే పూజ, అర్చన వగైరా సకల ఉపచారాలు, గంధం, ధూపం, దీపం అన్నీ శ్రీకృష్ణుడే అవుతాడు. తాను తనను భజించుకోవడమే ఈ 4వ భక్తి లక్షణం. 4వ భక్తి స్వరూపంలో భోజ్యం, భోక్త శ్రీకృష్ణుడు కావడంతో భక్తునికి కృష్ణునికి అంతరం ఉండదు. భక్తుని దేహం, కులం, గోత్రం, సంసారం అంతా శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణ కీర్తిని వర్ణిస్తే పరాభక్తి లభిస్తుంది. మరణానికే మరణమైన ఆ స్వరూపాన్ని భక్తుడు కీర్తించినందున ఆయనతో ఏకరూపుడవుతాడు. శ్రీకృష్ణుని కీర్తిలోని ఒక్కొక్క అక్షరం వేద రహస్యం.
శ్రీకృష్ణుడి చరిత్ర సకల శాస్త్రాల సారం, వేదాలకు జన్మస్థానం, షట్ శాస్త్రాలకు సమాధానం, షడ్ దర్శనాల జ్ఞానం, శ్రీకృష్ణుని పూర్ణావతారం. హరి అవతారాలు అనంతం, కానీ కృష్ణావతారం జ్ఞానఘనం. ఆయన చరిత్ర పావన స్వరూపం. నృపనాథ, ఆ కృష్ణకీర్తిని ఆదరంగా అంతఃకరణపూర్వకంగా స్మరిస్తే సకల విధాలైన సంసార బంధాలు సమాప్తమవుతాయి. శ్రీకృష్ణ కీర్తి వైభవంగానూ వైరాగ్యయుతంగానూ ఉంటుంది. చిత్తంలో సదా కృష్ణకీర్తి గూడు కట్టుకున్న వానికి కలి భీతి ఉండదు. అలసత్వంతో శ్రీకృష్ణమూర్తిని స్మరించిన సకల పాతకాలు భస్మమవుతాయి. కృష్ణకీర్తిని సదా గానం చేస్తే 4 ముక్తులు దాసీలవుతాయి. శ్రీకృష్ణ కీర్తిలోని ఒక్కొక్క అక్షరం మహాపాతకాల రాశిని దగ్ధం చేస్తుంది. ఉదారంగా మోక్షాన్ని ప్రసాదించి సర్వ జగత్తును ఉద్ధరిస్తుంది. దేవుడు అనేక అవతారాలెత్తాడు. ఆ అవతారాల కథలు అపూర్వం. వాటిలోని సకల లీలలు జ్ఞానప్రధానమైనవి. వాటిలోని రహస్యం అగమ్యం. అది బ్రహ్మదేవాదులకు కూడా అర్థం కాదు. జన్మించినప్పటి నుండి గావించిన లీలలు అతర్క్యం, అద్భుతం. నిత్య నూతనమైన చమత్కారాలతో బ్రహ్మసుఖం అందరికీ సులభంగా అందుబాటులో ఉండేటట్లు చేశాడు. అవతారాలలో శ్రీకృష్ణుడు పూర్ణ బ్రహ్మస్వరూపం. జ్ఞాన సంపన్నమైన ఆయన చరిత్రను పఠిస్తే లోకులు పావనులవుతారు. అలాంటి కృష్ణ కీర్తిని పఠిస్తే, శ్రద్ధగా శ్రవణం చేస్తే సంసార సాగరం నుండి తరించిపోవచ్చు. కలియుగంలో లోకులు మందబుద్ధులై ఉంటారు. వారిని తరింపజేయడానికి ఈ సుగమ మార్గం ఏర్పరచబడింది. ఈ కృష్ణ కీర్తిని భగవంతుడైన శ్రీకృష్ణుడు తన కృపతో సర్వత్రా వ్యాపింపజేశాడు. అటువంటి పరమపావనమైన భగవంతుని కీర్తి శ్రీ భాగవతంలో సవిస్తరంగా వర్ణించబడింది. దశమ స్కంధంలో శ్రీకృష్ణుని కీర్తి బహుప్రీతిగా ఉంటుంది. దీనజనులను భవసాగరం నుండి తరింపజేయడానికి శ్రీకృష్ణుడు జన్మించినప్పటి నుండి దినదినాభివృద్ధిగా తన కీర్తిని వ్యాపింపజేశాడు. శ్రీకృష్ణుడు నాట్యకుశలుడు. నటుని వేషం ధరించి నానా రకాల చారిత్రక లీలలు నిత్యం ప్రదర్శించాడు. ఆయన బాలకృష్ణ చరిత్ర మధురం, సుందరం, పవిత్రం. అలాగే కుస్తీ పోటీలో మల్లులను పరాభవించి గర్వభంగం చేసిన చరిత్ర పరమ పావనం. జరాసంధుని పరాభవించి కాలయవనుని సంహరించి ప్రేమమయుడైన శ్రీకృష్ణుడు అద్భుత లీలను ప్రదర్శించాడు. శ్రీకృష్ణుడు రుక్మిణి యుద్ధంలో అవమానించాడు. శిశుపాలాది వీరులను నిర్జించి రుక్మిణిని తీసుకెళ్లాడు. ఈ హరి యొక్క లీల పరమ పావనమైనది. రుక్మిణి, సత్యభామ మొదలైన అష్టనాయికలతో పట్టపురాణుల వివాహం, భౌమాసుర సంహారం, పారిజాత వృక్షహరణం, 16,000 స్త్రీలతో పాణిగ్రహణం, సముద్రం వద్ద భూమిని అడిగి తీసుకుని దానిపై ద్వారక స్థాపన, సర్వులకు నిద్రాభంగం కాకుండా మధురను అక్కడకు తేవడం అనే ఈ కృష్ణుని కీర్తి అలౌకికం. గోవులు గోపాలురు తానై తన పూర్ణత్వాన్ని ప్రదర్శించాడు. అలా శ్రీకృష్ణుని పూర్ణ అవతారం బ్రహ్మదేవాదులకే తెలియదు. కూరలోని ఒక ఆకును తిని దుర్వాసాది ఋషులను తృప్తులు గావించాడు. అటువంటి కృష్ణలీలలు అద్భుతమైనవి. వారిని పఠించిన వారు పునీతులు. 10వ స్కంధంలో కృష్ణలీలలు సవిస్తరంగా వర్ణించడం జరిగింది. అవతరణిక. ఏకాదశ స్కంధంలోని విషయం అపూర్వం. అందులో ఆరంభం నుండి పరమ పదవి, జ్ఞానం, వైరాగ్యం, భక్తి, ముక్తిని శ్రీహరి వర్ణించాడు. మొదటి అధ్యాయంలో నారద వసుదేవుల సంవాదం. అర్హతను బట్టి వైరాగ్యంతో నిండి ఉన్న సాధకుని ఆంతర్యాన్ని శుద్ధి చేయడం. నిమి జయంత సంవాదం. నిర్భయ స్థానమేది, ఉత్తమ భాగవతుడెవరు, మాయ నుండి తరించడం, కర్మ, బ్రహ్మ మొదలైన జనకుని 9 ప్రశ్నలు, వాటి సమాధానాలు ఉన్నాయి. అక్కడ 9 నాగళ్లున్నాయి. వాటితో నేలను చక్కగా దున్ని శుద్ధంగా పొలాన్ని తయారు చేశాడు. 5వ అధ్యాయం చివరన దేవతలు శ్రీకృష్ణుని స్వధామానికి రమ్మని ప్రార్థించారు. కులక్షయాంతంలో శ్రీకృష్ణుడు నిజ ధామానికి బయలుదేరదాడన్న విషయం ఉద్ధవునికి తెలిసి ఎంతో దుఃఖించాడు. ఆయన కల్పనను నాశనం చేసి వికల్పాన్ని పారద్రోలాడు.
కామక్రోధాలనే మోడు అవరోధం కాగా దానిని తీవ్ర అనుతాపంతో నిర్మూలించి పొలాన్ని చదును చేశాడు. క్రోధమనే పెద్ద మొద్దును మూలంతో సహా పెకిలించగా అశాంతి నశించి సాత్విక శాంతి ప్రకటమైంది. ఉద్ధవ రూపి చేతకం దప్పిక తీర్చడానికి కృపారూపి శ్రీకృష్ణుడు జలాన్ని వర్షించగా పొలమంతా లోన బయట తడిసింది. దాన్ని ఆత్మబోధ అనే నాగలితో దున్నాడు. అక్కడ పూర్ణ బ్రహ్మే ఆత్మబీజం. అందులోని కలుపు మొక్కలను ఏరివేసి శ్రవణమనే వెదురుగొట్టంలో నుండి శ్రీకృష్ణుడు ఆ బీజాలను సర్వత్రా నాటాడు. తదనంతరం యదు అవధూత సంవాద రూపంలో 24 గురువులను గుర్చి చెప్పాడు. ఆ పొలం చుట్టూ కందకం నిర్మించడం వలన జంతువులు లోనికి రాలేవు. పంట పక్వానికి రాగానే ఆ పంటను నాశనం చేయడానికి నానా విధాలైన స్వార్థం అనే పిచ్చుకలు దాడి చేశాయి. 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు భవం అనే వడిసెలను విసిరి ఆ పిచ్చుకలన్నింటినీ పారద్రోలాడు. 11వ అధ్యాయంలో ముక్త లక్షణాలను చేబూని జ్ఞానులకు చిమ్మిరి ఉండలతో సహా వర్తమానంలోని మొక్కజొన్న కండెలు, గోధుమ వెన్నులు, సజ్జ కంకులు తినిపించాడు. ఆ వైభవంతో భోక్తలు ఆ స్థలంలో సత్సాంగత్యంతో చరించే భగవద్భక్తులు కృపాపాత్రులవుతారని 12వ అధ్యాయంలో వక్కాణించాడు. 13వ అధ్యాయంలో పంట తయారైంది. దాని హంసగతి వివరణ, సమాధి గురించి శ్రీకృష్ణుడు బోధించాడు. ఆ సమాధిలో నిక్షిప్తం చేసిన పంట సాధకులకు ఎలా ప్రాప్తిస్తుంది? దీనికి కారణం భజన పూర్వకంగా 14వ అధ్యాయంలో వర్ణించబడింది. ఆ పంట చేతికి రాగానే బుద్ధి, సిద్ధి రెండూ అకస్మాత్తుగా పైనబడి తీసుకెళ్లిపోతాయి. అందుకోసం సిద్ధిని తప్పించడానికి ఉపదేశం 15వ అధ్యాయంలో వివరించబడింది. ఆ పంటను ముల్లోకాల్లోనూ కొలవలేము. దాన్ని నిక్షిప్తం చేసే విధానం 16వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు విభూతి రూపంలో ప్రదర్శించాడు. 17, 18 అధ్యాయాలలో ఆ పొలాన్ని అధికారి 4 వర్ణాలు 4 ఆశ్రమాలుగా విభజించాడు. 19వ అధ్యాయంలో పంటను కోయడానికి పొట్టును ధాన్యాన్ని వేరు చేయడానికి ప్రతిపాదించబడింది. 20వ అధ్యాయంలో అలా వేరు చేయబడిన ముడి ధాన్యం చేతికి ఎలా అందుతుంది? ఈ సంబంధమైన త్రివిధ భాగాల వివరణ, ప్రాప్తాప్రాప్త లక్షణాలు వివరించబడ్డాయి. తమ భాగానికి వచ్చిన ధాన్యం జాగ్రత్తగా భద్రపరుస్తారు. కారణం, గుణదోషాలనే చోరులు పాత్రను బద్దలు కొట్టి ధాన్యాన్ని లూటీ చేస్తారని 21వ అధ్యాయంలో వర్ణించబడింది. అందరికీ పంచడానికి తగినంత ధాన్యం ఉన్నా దొంగల భయంతో తినలేరు. మహాశక్తిశాలుల వద్దనే ఈ దొంగలు దొంగిలిస్తారు. అందుకోసం ధాన్యాన్ని జాగ్రత్తగా రక్షణ చేయాలి. గుణదోషాల కథ బహు చమత్కారమైనది. ఆ చోరులు తమతో కలిసిపోయి స్నేహాన్ని వృద్ధి పొందిస్తూ సర్వస్వాన్ని దోచుకుపోతారు. ఒక్క గింజ కూడా చేతికి అందనియరు. గుణదోషం శక్తిశాలి, జ్ఞానులను నిశ్చయంగా బాధ పెడుతుంది. ఈ గుణదోషాలను సంహరించినవాడు ముల్లోకాలలో బలాఢ్యుడు. ఉద్ధవుడు ఆ ఉపదేశం విని ఇలా అన్నాడు: చోరులను ప్రోత్సహించేది నీ వేదమే. దాని సహాయంతోనే గుణదోషాలు పెరుగుతాయి. వేదం అబద్ధం. అదే ముఖ్యంగా చోరులకు చోరగృహం. అందులోనే గుణదోషాలకు స్థానం ఇవ్వబడింది. అదే వారికి అనేక రకాలైన అకృత్యాలను నేర్పిస్తుంది. అలా గుణదోషాలను రక్షించి వేదం అందరినీ బలవంతంగా దోచుకుంటుంది. అలా ఉద్ధవుడు వేదాలపై అసత్యారోపణలు మోపాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వేద అనువాదం అబద్ధం కాదని చక్కగా సమాధానపరిచాడు. అలా 21వ అధ్యాయం రసవంతమైంది. దొంగ వచ్చే మార్గం, పండిన పంట తీసుకుపోయే దారిని మూసివేయడానికి తత్వ సాంఖ్యల విచారం 22వ అధ్యాయంలో ప్రతిపాదించబడింది. 23వ అధ్యాయంలో ప్రముఖంగా జ్ఞాన సంరక్షణ, శాంతికి కారణం భిక్షుగీతలో శ్రీకృష్ణుడు వివరించాడు. ముఖ్యంగా చోరుల చోరత్వం మనస్సు చెంత ఉంటుంది. ఆ మనోజయ లక్షణాలే 23వ అధ్యాయంలో భిక్షుగీతగా నిరూపితమైనాయి. దానికి జన్మనిచ్చిన ప్రకృతి మూలంలోనే అబద్ధం. ఆ చోరులు పండిన పంటను దోచుకుని దానిలోనే దాక్కుని ఉంటారు. దీని వర్ణన 24వ అధ్యాయంలో ఉన్నది. మొదట నిర్గుణం, అంతంలో కూడా నిర్గుణం మధ్యలో ప్రకృతి, సత్వరజస్తమాది 3 గుణాలు ప్రకటమవుతాయి. ముఖ్యంగా పంటను సంరక్షించుకోవాలి.
పొలంలో దిగుబడైన పంట ఉండగా పశుపక్షులు దొంగలు ప్రవేశించకుండా దాని సంరక్షణోపాయం నిర్గుణోక్తిగా 25 అధ్యాయంలో ప్రతిపాదించబడింది. 26 అధ్యాయంలో ఒకసారి కామాసక్తిచే మిడతల దండు దాడి చేస్తే పంటంతా నాశనమైనట్లు పురూరవ రాజు బంధాలలో చిక్కుకుపోయాడు. కామాసక్తితో స్త్రీల మోహపాశంలో పడిన వారిని పశ్చాత్తాపమే విడిపించగలదు. ఇది 26 అధ్యాయంలో నిరూపించబడింది. పంట చేతికి అందగానే దానిని వంట చేసే పద్ధతి నైపుణ్యంగానూ ఉత్తమంగానూ ఉండటానికి కర్మయోగ స్వరూపాన్ని గూర్చి 27 అధ్యాయంలో ప్రతిపాదించబడింది. అలా ఉత్తమమైన పంట చేతికి అందగానే దానిని స్వాదిష్టంగా మధుర పక్వాన్నాలు తయారు చేసి పెట్టింది. 28 అధ్యాయం మీకు రుచికరమైన అమృత ఫలాలను తినిపిస్తుంది. ఆ మధుర పక్వాన్నం మృదు మధురంగా రుచిగా ఉంటుంది. దాని వాసనతోనే భోజనం చేసిన సంతృప్తి కలుగుతుంది. దాని ఒక ముద్ద తింటే అంతర్బాహ్యాలలో నిత్యం సమాధానం లభిస్తుంది. కోరిక అనే ఆకలి శాంతిస్తుంది. వానికి సుఖాపేక్షే అధిక తృప్తినిస్తుంది. 28 అధ్యాయంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలని బ్రహ్మదేవాదులు కూడా ఉవ్విళ్ళూరుతుంటారు. దాని రుచి అపూర్వమైనది. ఆ భోజనానికి నాలుక అవసరం లేదు. దంతాలు లేనివారు ఆ ఉదంతాలను వాటిలోని మాధుర్యాన్ని ఆస్వాదించగలరు. శ్రీకృష్ణుడు ఆ పక్వాన్నాన్ని సిద్ధం చేసి ఉద్ధవుని భోజనానికి కూర్చుండబెట్టాడు. అప్పుడు జనార్దనుని చరణాల చెంత ఈగలాంటి ఏకనాథుడు ఆ రసాన్ని యథేచ్ఛగా సేవించసాగాడు. గొప్ప గొప్ప వారికే ప్రవేశించ వీలు కాని ప్రదేశంలో ఈగలు ఆనందంగా సంచరిస్తాయి. అందరికంటే చిన్నవారు భగవత్ ప్రసాదాన్ని ముందు సేవిస్తారు. జ్ఞానయోగ భాండారం అగమ్యం, గుహ్య జ్ఞానంతో గంభీరం, పరమ సుఖాలకే సుఖసారం. అలాగే అత్యంత గంభీరమైనది 28 అధ్యాయం. 29 అధ్యాయంలోని భోజనంతో సంతృప్తుడైన పురుషుడు అచ్చెరు పొందాడు. దాని వివరణ అలౌకికమైనది. దాని సారం హృదయంలో నాటుకుంటే సకల భాగవత ఫలం వాని చెంతకు పరుగు తీస్తుంది. అహంభావాన్ని నాశనం చేసి సాధ్య సాధనాల ఏకాత్మ భావాన్ని వ్యక్తం చేసి పరమానందంతో సంతృప్తులు గావిస్తుంది. భోజనాంతంలో తాంబూల చందనాల్లా 29, 30 అధ్యాయాలు శోభస్కరమైనవి. అందులో కృష్ణ నిర్యాణ నిజబోధ నిండి ఉంది. ఆ భోజనంతో తృప్తి చెందిన వానిని మమతాపాశాలు బంధించలేవు. బ్రహ్మానుభవం పొందిన వానికి మమతలుండవని స్వకుల సంహారం ద్వారా నిరూపించి శ్రీకృష్ణుడు వైకుంఠానికి నిష్క్రమించాడు. ఉపసంహారం. భాగవతమే గొప్ప పొలం. అందులో బ్రహ్మ ఈ ముఖ్య బీజాన్ని విత్తాడు. తోటమాలైన నారదుడు విస్తృతంగా నారు నాటాడు. దానిలో శ్రీ వ్యాసుడు దశ విధాలుగా పవిత్రమైన గట్లు నిర్మించాడు. అందులో నుండి స్వానందబోధ పరిపక్వత అనే పంట పండింది. దానికి శుకుడు కాపలాదారు. ఆయన హరికథ అనే వడిసెల గైకొని పాపాలనే పక్షుల గుంపును పారద్రోలాడు. ఉద్ధవుడు ఏకాదశ స్కంధంలో దాన్ని కోసి కృష్ణోక్తిగా తూర్పారబట్టి మంచి ధాన్యాన్ని సేకరించాడు. యుక్తిగా నానా విధాలైన కొంగ్రొత్త ప్రశ్నలు వేసి రుచికరమైన పక్వాన్నాన్ని సిద్ధం చేశాడు. దాని మాధుర్యం నిత్య నూతనం, నాశరహితం. ఏకాదశ స్కందం సదా అక్షయమైన మాధుర్యంతో నిండి ఉంటుంది. దానిలోని ప్రతి పదం రుచికరం. అది ఉద్ధవుని ద్వారా జగత్తుకు మేలు కలిగించింది. ఆ ఉద్ధవుని వెనుక పంక్తిలోని వారిని విడిచిపెట్టి శ్రవణానికి కూర్చున్న పరీక్షన్ మహారాజు సుఖ మహర్షి ద్వారా ప్రకటమైన ఆత్మజ్ఞానంతో సంతృప్తుడై సమాధానపడ్డాడు. ఆ శ్రేష్ఠుల పంక్తిలో శ్రీధరుడు భావార్థ దీపిక అనే వ్యాఖ్యాన దీపాన్ని చేబూని పదరూపి పదార్థాన్ని చూపించి ఆత్మజ్ఞానంతో అఖండంగా తృప్తుడైనాడు. అక్కడ దేశీయ భాషా పదాలతో జనార్దన కృపతో ఈగలాగా ఏకనాథుడు అందరితో కలిసి తృప్తి చెందాడు. ఆయనకు అవరోధం కలుగలేదు. ఏకనాథుడు జనార్దన స్వామి పిచ్చి పట్టిన పిల్లి వంటివాడు. ఏకనాథుడు ఆ భావార్థ దీపిక విద్యా ప్రకాశాన్ని చూసి అమృత మధుర రసాన్ని గ్రోలడానికి పళ్ళెం ఎదుట వచ్చి కూర్చున్నాడు. ఆయన మ్యావ్ మ్యావ్ అంటూ స్మరిస్తుండగా సజ్జనులకు దయ కలిగి ప్రసన్నులైనారు. వారు పళ్ళెంలోని శేష ప్రసాదాన్నిచ్చి సంతుష్టిని చేశారు.
ఏకనాథుడనైన నేను జనార్దనుని దాసుడనన్న నమ్రభావంతో పిల్లినై సజ్జనుల ఉచ్ఛిష్టాన్ని ఆరగించి తృప్తి చెందాను. ఆ సజ్జనుల సామర్థ్యమనే పళ్ళెంలో బ్రహ్మరసం నిండిన చిన్న గిన్నె ఉన్నది. దానిని నేను ప్రేమతో గ్రోలి స్వానంద బలంతో సంతుష్టుడనయ్యాను. కాయా వాచ మనస సద్భావనతో నమ్రంగా ఉండేవాడు ఈ ఏకాదశ స్కంధానికి అధికారి. జనార్దన స్వామి ఉపదేశం అలాంటిది. ఎవరికైనా మనసులో అభిమానం సమ్మానం పట్ల ప్రీతి పెరిగే కొద్దీ ఏకాదశ స్కందం జ్ఞాన పరీక్ష అవుతుంది. పూర్ణ సద్భావనతో సర్వప్రాణులలో భగవద్భావం కలుగకపోతే ఏకాదశ స్కందం అంతుపట్టదు. శ్రీమద్భాగవతం అనే పొలంలో పరమ పవిత్రమైన పంట పండింది. ఆదరభావం కలిగిన సాధకులకు అది సుఖం సమాధానం అవుతుంది. ఏకాదశ స్కందం కేవలం పొలం కాదు, పరిపూర్ణ చిత్ సముద్రం. అందులో లోతుగా మునిగితే చిద్రత్నాలు చేతికి అందుతాయి. అది ఏకాదశ స్కందం కాదు, జీవుడు అనే గజేంద్రుని ఉద్ధరించడానికి జ్ఞాన చక్రాన్ని చేతధరించి వేగంగా వచ్చిన శ్రీహరి వంటిది. ఈ ఉపమానం కూడా ఏకాదశ స్కందం మహిమకు సరిపోదు. అహంకారం అనే హిరణ్యకశిపుని నాశనం చేయడానికి ప్రత్యక్షంగా ఏతించిన నరహరి వంటిది. కృష్ణుడు ఉద్ధవుడు ఇద్దరూ గంగా యమునులు. జ్ఞానాన్ని శోధించడమే గుప్త సరస్వతి. ఏకాదశ స్కందం త్రివేణి సంగమమైన ప్రయాగ. అక్కడ వైరాగ్యం అనే మాఘమాసంలో ప్రాతకాలంలో శ్రద్ధ అనే గంగలో నిత్యం స్నానం చేసి పావనమైన వానికి కృష్ణ పదవి ప్రాప్తిస్తుంది. కానీ ఈ ఉపమానం కూడా ఏకాదశ స్కంధానికి సరికాదు. అయితే కృష్ణ ఉద్ధవుల రహస్య గోష్ఠి 60 సంవత్సరాలకు విచ్చేసే పరమ పావనమైన కపిల షష్ఠి వంటిది. ఆ పుణ్యకాలంలో స్నానం చేసిన వానికి వెంటనే శుభం కలుగుతుంది. వానిని జనన మరణాలు బాధించలేవు. పూర్ణ బ్రహ్మతో ఏకరూపుడవుతాడు. ఇది ఏకాదశ స్కందం కాదు, 31 అంకణాల తులసి బృందావనం. స్వానందపూర్ణుడైన శ్రీకృష్ణుడు నిత్యం నివాసముండే 1500 శ్లోకాలనే విస్తృతమైన ఆకులతో అందమైన జ్ఞానమంజరి గుత్తులతో శోభస్కరమైన ఆ బృందావనంలో తన జీవితమనే జలాన్ని అర్పించినవాడు పరమపావనమవుతాడు. స్వయంగా పరిపూర్ణ బ్రహ్మై స్వానంద బ్రహ్మమవుతాడు. దాని మూలంలోని నీటికి వందనం చేసి అక్కడ నేలపై శిరస్సును ఉంచినవాడు ముల్లోకాలలో వందనీయుడు. శ్రీకృష్ణుడు వానికి సదా స్నేహితుడిగా ఉంటాడు. సద్భావనతో పఠనం అనే ప్రదక్షిణలు చేస్తే శ్రీకృష్ణుని చరణాలు ప్రాప్తిస్తాయి. ఈ కథలోని అద్భుత లీలలను రంగుల మాలగా చేసి నిత్యం తులసి బృందావనం సముఖంలో సమర్పించేవాడు కలికాలంపై విజయం సాధిస్తాడు. వానిని శ్రీకృష్ణుడు పరిరక్షిస్తుంటాడు. ఈ ఏకాదశ స్కంధమనే బృందావనాన్ని శ్రవణ రూపంగా నిత్యం పూజిస్తే శ్రీకృష్ణుడు ప్రసన్నుడవుతాడు. వాని దేహాభిమానం నశిస్తుంది. మననం అనే పుష్పాంజలిని నిత్యం త్రికాలాలలో అర్పిస్తే ఆత్మనిష్టతో హరి చరణాల చెంత చేరతాడు. శ్రీ భాగవత బృందావనం చెంత సాధు సజ్జనులు కథాకథనం చేస్తే బృందావనాన్ని నిరపేక్షగా మహాపూజ చేసినట్లవుతుంది. ఆ మహాపూజను చూసి జనార్దనుడు సంతుష్టుడై సావధానులైన శ్రోతలకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. శ్రవణంతో పఠనంతో మననంతో అర్ధ వివరణతో ఏకాదశ స్కందం సమాన ఫలాలను ఇస్తుంది. దాని ఉనికి తెలిసినా తెలియకపోయినా భేదభావం ఉండదు. శ్రవణం మననం పఠనం లేకపోయినా ఏకాదశ స్కందం అనే గ్రంథాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే వివేక జ్ఞానం లభిస్తుంది. ఏకాదశ స్కందాన్ని దానం చేసినా పూజ చేసినా శ్రద్ధగా స్మరించినా సకల పాతకాలు నాశనమవుతాయి. ఏకాదశ స్కంధాన్ని సంపాదించిన వారి ఇంటిలో శ్రీకృష్ణుడు వాసం చేస్తాడు. ఏకాదశ స్కందంపై పరమ శ్రద్ధ కలిగితే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. ఒక్క శ్లోకం అర్ధ శ్లోకం కనీసం పావు శ్లోకం ఉచ్చరించినా పరమ పావనుడవుతాడు. అలా ఈ ఏకాదశ స్కందం ఉదారమైనది. ఏ పని చేయాలన్నా ముందు ఒక్క క్షణం ఏకాదశ స్కందంపై దృష్టి నిలిపితే పాతకాలు దూరంగా పారిపోతాయి. ఏకాదశ స్కందం చేతిలో ఉంటే దేవదేవతలు శిరసా వందనీయుడిగా భావిస్తారు. అతను సకల జగత్తును ఉద్ధరించగలడు.
ఏకాదశ స్కంద మహిమ అంత గొప్పది. పురాణాలన్నింటిలో ఈ ఏకాదశ స్కందం అపూర్వమైన సింహం లాంటిది. అది భవమనే ఏనుగును క్షణంలో చీల్చి చెండాడేస్తుంది. మామేకమేవ శరణం. ఈ శ్లోకాన్ని పఠిస్తే సంసారమాయను దాటడానికి భయముండదు. నిరపేక్షం మునిం శాంతం. ఈ శ్లోకం లభ్యమైతే ఆ భక్తికి శ్రీకృష్ణుడు కూడా సేవ చేస్తాడు. అలాంటప్పుడు సంసార భయం ఎలా మనగలదు? ఏకాదశ స్కంధంలోని ప్రతి ఒక్క శ్లోకం ఈ భవబంధాలను ఛేదిస్తుంది. శ్రీకృష్ణుడు వక్త అయితే ఈ శ్లోకం మంచిదా సాధారణమైనదా అన్న ఎంపిక ఉండదు. శ్రీ భాగవతంలో ఏకాదశ స్కందం మోక్షానికి స్థానం. శ్రీకృష్ణుడు వేదాలకే జన్మస్థానం. ఆయన నోట వెలువడింది కాబట్టి ఈ ఏకాదశ స్కంధంలోని వేదార్థానికి పుట్టింటికి వచ్చిన సుఖం కలిగింది. అది సాధకునికి స్వానందంతో పరమార్థాన్నిస్తుంది. వేద శాస్త్రాలను మధించి మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. ఆ భారత మదితార్థమే శ్రీ భాగవతంలోని హరిలీలలు. అలా ఆ భాగవత సారాంశమే ఈ ఏకాదశ స్కందం. అందులో శ్రీకృష్ణుడు వక్త అయి సురసమైన పరబ్రహ్మోపదేశం చేశాడు. సన్యాసులలో పరమహంసల, దేవతలలో విష్ణువుల భాగవతంలో ఏకాదశ స్కందం పరమ సురసం, వందనీయం. తీర్థక్షేత్రాలలో కాశివలే, పావనం చేయడంలో గంగవలే, వ్రతాలలో ఉద్ధరించే ఏకాదశి వలె ఏకాదశ స్కంద మహిమ అవర్ణనీయం. ఆ ఏకాదశ స్కంధానికి శ్రీ జనార్దన స్వామి కృపతో ఏకనాథుడు భాష్యం రాశాడు. ఈ వ్యాఖ్యానాన్ని సద్భావంతో చదివితే ఏకత్వంతో నిజ సుఖానికి పాత్రుడవుతాడు. తండ్రి పిల్లవాని చేయి పట్టుకుని నేర్పించినట్లు ఈ ఏకాదశ స్కంధం యొక్క పరమార్థాన్ని నా నోట శ్రీ జనార్దన స్వామి కథనం చేయించాడు. శ్రీ జనార్దన స్వామి గావించిన అద్భుతం చూడండి. అందులోని పదార్థం శాస్త్రవేత్తలకు కూడా నిగూఢం. అలాంటి పరమార్థాన్ని సమర్థుడైన ఆ జనార్దనుడు దయతో నాలో నేను నాది అనేది నశింపజేసి తన మహిమతో పలికించాడు. సూత్రధారి దారంతో తోలుబొమ్మలను ఉత్తమ పద్ధతిలో ఆడించినట్లు గ్రంథాన్ని మరాఠీ భాషలో జనార్దన స్వామి నా నోట వెల్లడించాడు. అంతటా జనార్దనుడు నిండి ఉన్నాడు. ఆయనే మారు పేరుతో ఏకనాథుడయ్యాడు. ఆ నామంతో ఈ ఉత్తమమైన గ్రంథాన్ని రచించి సాత్వికులకు దాని తత్వార్థాన్ని దర్శింపజేశాడు. కవిత్వంలో ఆయన నా నామాన్ని చొప్పించాడు. కానీ చివరలో ఆయన నామాన్ని కూడా అలిప్తంగా ఉంచినట్లున్నాడు. అలా జనార్దన స్వామి వైభవం అలౌకికం. జ్ఞానులు ఈ గ్రంథాన్ని చూసి జనార్దనుడు జ్ఞాని అంటారు. కొందరు ఆయనను భావికుడు, జీవన్ముక్తుడు, ప్రాపంచికుడు అంటారు. అహో, ఏక జనార్దనునికి ఆసనం లేదు, ధ్యానం లేదు, మంత్రం, ముద్ర, మాల మొదలైన ఉపాసనకు సంబంధించిన ఒక్క లక్షణం కూడా లేదు. ఆయన శిష్యులకు ఏ మంత్రోపదేశం చేయలేదు. భావార్థంతో భావికులైన వారు ఆకర్షితులవుతారు. హరినామ ఘోష లేకుండా ఆయన లోకులను ఆకట్టుకుంటారు. అలా నానా రకాల వికల్పాలను జనార్దనుడు లోకులలో ఉత్పన్నం చేశాడు. వాటికి సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తే నాలో నుంచి జనార్దన స్వామి మాట్లాడేవాడు. యుక్తి ప్రయుక్తులతో నేను నాది అనేది నాలో మిగులకుండా జనార్దన స్వామి మింగేశాడు. ఇప్పుడు నేను ఏ వేలు కదల్చాలన్నా దాని క్రియ కూడా జనార్దన స్వామి చేస్తాడు. ఇక చెప్పేదేముంది? నాలోని శ్వాస ప్రక్రియ, సకల ఇంద్రియ వ్యాపారం అంతా జనార్దనుడే. నేను కవిత చెప్పసాగితే ఆ కవిత తత్వతః జనార్దనుడే అవుతాడు. నేను నాది అనే దానికి తావు లేదు. నాలో నాది అనేది జనార్దనుడే తానవుతాడు. అలా ఏకనాథుడు జనార్దన స్వామిని శరణవేడగా ఆయనే ఈ గ్రంథాన్నంతా పూర్తి చేశాడు. ఈ విషయం చెప్పాలని ప్రయత్నిస్తే వద్దని జనార్దనుడు సంజ్ఞ చేశాడు. నీవు అలా ప్రవర్తిస్తే నీ దేహంలో వేరు భావం ఏర్పడుతుంది. ఇప్పుడు వేరు అన్నా ఏకమన్నా సర్వత్రా నిండి ఉన్న శ్రీ జనార్దన స్వామి ఈ గ్రంథార్థ లేఖనాన్ని ఉత్తమ పద్ధతిలో విస్తరించాడు. ఈ గ్రంథం దేశీయం అంటే ప్రాకృత భాషలో లిఖించబడిందని పండితులు అలక్ష్యం చేయవద్దు. ఆత్మనిష్టతో అందులోని పరమార్థాన్ని గ్రహించండి. ఈ గ్రంథాన్ని ఆదరించినా ఉపేక్షించినా అసత్య నిందారోపణలు చేసినా వారికి కూడా
ఈ గ్రంథం సద్గురు స్వరూపమైన పరమమూర్తి అవుతుంది. సర్వ ప్రాణులలో తనను చూసుకోమని జనార్దన స్వామి నాకు నేర్పించాడు. ప్రకృతి గుణ లక్షణాలను మనం చూడవద్దు. సర్వ ప్రాణులలో సమంగా నిండి ఉన్న చైతన్యాన్ని చూడమని జనార్దన స్వామి నాకు ఉపదేశించాడు. దీన్ని కాదని జ్ఞానులు భవసాగరాన్ని దాటిపోలేరు. నా గురువు నాకు గురువే, శిష్యుడు సంవాద గురువు, నిందకుడైతే పరమ గురువు అని కృపాళు అయిన జనార్దన స్వామి నేర్పించాడు. జగత్తులో గురువు లేని ప్రదేశం లేదు. వారే సర్వప్రాణులలో గురు స్వరూపంగా ఉన్నారు. వారే ఈ గ్రంథానికి పరమార్థ సిద్ధిని పొందించారు. ఈ యోగ్యత నాది కాదు అని నేను గ్రంథారంభంలోనే మనవి చేశాను. ఈ గ్రంథాన్ని పైటంలో ఆరంభించి 5 అధ్యాయాలు పూర్తి చేశాను. మిగతా అధ్యాయాలు ఆనందవనంలో అంటే కాశీ క్షేత్రంలో పూర్తి గావించాను. అవిముక్తం, మహాశ్మశానం, వారణాసి, ఆనందవనం ఇవన్నీ కాశీ క్షేత్రం నామధేయాలు. దానికి కారణం అక్కడ అంతిమ ముక్తి లభిస్తుంది. ఉత్తములకు అధములకు ఒకే మాదిరి గతి ప్రాప్తిస్తుంది. మళ్ళీ జనన మరణ చక్రంతో పనిలేదు. అందుకని ఈ క్షేత్రాన్ని అవిముక్తం అంటారు. కాశీలోని శ్మశానంలో ఒకసారి మృత్యువు కబళిస్తే మళ్ళీ ఆ ప్రాణికి శ్మశానాన్ని చూసే అవసరం కలగదు. అందుకని కాశీని మహాశ్మశానం అంటారు. ఇక్కడ అంత్యకాలంలో శంకరుడు జీవులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు. వరుణ, అసి అనే 2 నదులకు మధ్యన ఉన్న ప్రదేశం పంచక్రోశి. అక్కడ పాతకాలకు ప్రవేశం లభించదు. కాబట్టి దానిని వారణాసి అంటారు. వరుణ పాతకాలను నిర్మూలిస్తే అసి మహాదోషాలను నాశనం చేస్తుంది. ఈ రెంటి నడుమ విశ్వేశ్వరుని నగరం ఉన్నది. అందుకని దానిని వారణాసి అంటారు. అది విశ్వేశ్వరుని క్రీడాస్థానం. ఇక్కడ స్వానందంగా శంకరుడు క్రీడిస్తుంటాడు. అందుకని ఆనందవనం అంటారు. అందుచేత అన్య దేవతలు కూడా ఇక్కడ మరణించాలని ఆకాంక్షిస్తారు. ఈ క్షేత్రం జీవితాంతం రుచికరమైన ఆహారంతో తృప్తులు గావించి మరణానంతరం ముక్తినిస్తుంది. కాబట్టి ఆనందవనం అంటారని శంకరుడు పార్వతికి చెప్పాడు. అలా ఈ వారణాసి అనే ముక్తి క్షేత్రంలో మణికర్ణిక మహాతీరం వద్ద పంచముద్రనామ పీఠం పైన ఏకాదశ స్కందంపై భాష్యం రాశాను. దాన్ని శ్రవణం చేసిన సజ్జనులు సంతోషించారు. శ్రీ జనార్దన స్వామి ప్రసన్నుడయ్యాడు. 5వ అధ్యాయం ముగింపులో ఆయన ఈ గ్రంథం నిర్విఘ్నంగా సిద్ధి పొందుతుందని మంగళప్రదమైన వరాన్నిచ్చాడు. దీనివలన జ్ఞానులు సుఖిస్తారు. ముముక్షువులకు పరమార్థ లాభం చేకూరుతుంది. సాధకులు సంసార సాగరం నుండి తరిస్తారు. అమాయకులు విషయలోలురు పఠిస్తే హరిభక్తులవుతారు. సన్మార్గంలో చరిస్తారు. ఈ భాష్యం మరాఠీలో ఉన్న జ్ఞానదానం చేయడానికి మహాసమర్థమైనదని చెప్పి కృపాదృష్టితో నా వైపు చూశాడు. అప్పుడు నేను ఆయనను వేడుకున్నాను. ఈ గ్రంథార్థం తెలుసుకోవాలన్న ఇచ్చగల వారికి బ్రహ్మభావంతో బ్రాహ్మణ భక్తి, నామం పట్ల అఖండ ప్రీతి కలగాలి. వారు బ్రహ్మద్వేషులు కాకూడదు. కారణం బ్రహ్మద్వేషం వలన సమూలంగా నశిస్తారు. నింద చెంత సకల పాతకాలు ఉంటాయి. నింద వారిని స్పృశించకూడదు అన్న వినతిని విని శ్రీ జనార్దనుడు కృపతో సంతుష్టుడై అడిగిన వరదానాన్ని ప్రసాదించాడు. ఈ గ్రంథంపై అనన్య భక్తి కలిగితే మనసులో నింద, ద్వేషం కలుగవు. బ్రహ్మభావనతో భక్తి ఉత్పన్నమై మచ్చలేని బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. హరినామం తప్ప వేరే సాధన బ్రాహ్మణుడి వంటి దేవుడు లేడు. ఈ గ్రంథాన్ని పూజ్యభావంతో చదివితే నిత్య నూతనత్వం వృద్ధి పొందుతుందని వరదానమిచ్చాడు. జనార్దన స్వామి నన్ను హృదయానికి హత్తుకుని ఆలింగనం చేసుకుని ఇలా అన్నాడు: ఈ గ్రంథాన్ని ప్రేమించిన వారి భవబంధాలను నేను ఛేదిస్తాను. అలంకారికమైన ఈ భాష జనార్దనుడి ఉచ్చిష్టమే. అలా జనార్దన దేవుడు దయచూపాడు. అది కూడా నాకు తెలీదు. నా భాగ్యం గొప్పదని సమస్త శ్రోతలు నాపై పూర్ణ కృప చూపారు. అర్ధ పరమార్థ దృష్టితో ఆయన నాపై పూర్తి శ్రద్ధ వహించాడు. ఈ గ్రంథాన్ని వివరిస్తున్నా, ఈ కథా కథనం జరుగుతున్నా ముందు సావధానంగా శ్రవణం చేయండని దీనంగా నమ్రభావంతో అంతఃకరణపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఈ నమ్ర ప్రార్థన విని శ్రోతలు పరమానందులయ్యారు. వారు ఈ కథ వింటే మాకు ప్రాణం కన్నా ప్రీతి,
దీని వివరణ జరిగే ప్రదేశంలో మేముంటామన్నారు. అలా శ్రోతలు సంతుష్టులు కాగా వరమిచ్చి జనార్దన స్వామి ప్రసన్నుడయ్యాడు. ఏకనాథుడు శ్రీ జనార్దన స్వామిని అనన్యంగా శరణు వేడినందున ఈ గ్రంథం పూర్తయింది. వారణాసి పేరుగల మహాముని క్షేత్రంలో విక్రమశకం 1630 వృషనామ సంవత్సరంలో శ్రీ జనార్దన స్వామి కృపతో ఈ భాష్యం పూర్తయింది. మహాశుభకరమైన కార్తీక మాసంలో శుద్ధ పౌర్ణమి సోమవారం శివయోగ దినం నాడు ఈ ఏకాదశ స్కంధంపై వ్యాఖ్య పూర్తయింది. ఇప్పుడు స్వదేశీ శక సంవత్సరం చెబుతాను. దండకారణ్యంలో శ్రీరామక్షేత్రం గోదావరి తీరం పైనున్న పైటన్ గ్రామంలో రచించింది చెబుతాను. శాలివాహన శకం 1495 శ్రీముఖనామ సంవత్సరంలో దీని వ్యాఖ్య పూర్తయింది. ఆ రీతిగా ఈ ఏకాదశ స్కందంపై భాష్యాన్ని జనార్దన కృపతో ఏకనాథుడు చేశాడు. ఈ 2 స్థలాలలో శక సంవత్సరాలను లిఖించాడు. ఈ గ్రంథంలో మొత్తం 1500 రసవత్తరమైన శ్లోకాలున్నాయి. 31 అధ్యాయాలున్నాయి. శ్రీకృష్ణుడు స్వయంగా జ్ఞాన రహస్యాన్ని బోధించాడు. ఈ ఏకాదశ స్కందం ఐక్యభావంతో నిండి ఉంది. అందులో ఏ రకమైన వేరుభావం లేదు. 11 అంటే ఒకటి పక్కన ఒకటి. అందులో వేరే అంకె లేనే లేదు. అక్కడ 11 ఇంద్రియాలలోని సుఖం విలక్షణ రీతిలో ఐక్యరూపంగా నిండి ఉన్నది. ఈ ఏకాదశ స్కంధంలోని భాష్యం ఏకనాథుడు ఒకే బ్రహ్మరసంతో చేశాడు. అది జనార్దన స్వామి కృపతో ఏకత్వమైన ఆత్మసుఖ ఫలాన్నిస్తుంది. ఈ ఏకాదశ స్కందం అంటే జ్ఞానమనే చిద్రత్నం. నా పేరుతో ఉన్న జనార్దన స్వామి గ్రంథకర్త. ఆయన నోట దీనిని భావపూర్ణంగా సార్ధ సహితంగా చెప్పించాడు. ఏకనాథుడు శ్రీ జనార్దన స్వామిని శరణు వేడాడు. జనార్దన స్వామికి ఏకత్వం అంటే ఎంతో ప్రీతి. సూర్యకిరణం సూర్యుని తేజంతో అంధకారాన్ని మాయం చేసినట్లు శ్రీ జనార్దన స్వామి తేజంతో ఏకత్వం ప్రకాశించింది. అందువలన గ్రంథం దివ్య తేజస్సుతో ప్రకాశితమైంది. ఈ గ్రంథం ఏకనాథుడు శ్రీ జనార్దన స్వామికి ప్రేమ భావంతో అర్పణ చేశాడు. సర్వజనులలో ఒకే జనార్దనుడున్నాడన్న ఎరుకలో ఉన్నవారు ముక్తులవుతారు. దీనిని తెలుసుకోలేని వారు సంసార చక్రంలో పరిభ్రమిస్తుంటారు. ఆ విధంగా శ్రీమద్భాగవత మహాపురాణ పరమహంస సహితైన ఏకాదశ స్కందంపై ఏకనాథ కృత భాష్యమైన మౌసలోపాఖ్యానం అనే 31వ అధ్యాయం సమాప్తం. 31వ అధ్యాయం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.